ఎంతో వైభవంగా చాలా చక్కగా చెప్తూ కొనసాగిస్తూ ఇవాళ కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేయడానికి మహాశాస్త్రావధాని గారు శ్రీ పద్మశ్రీ బిరుదాంకితులు గరికపాటి నరసింహారావు గారు వచ్చారు. వారిని మా సంస్థ అధినేత దంపతులని సవినయంగా వేదిక మీదకి తోడుకొని రావాల్సిందిగా కోరుకుంటూ మీ కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ 2-3వ తారీఖు శంకరమఠంలో వామన చరిత్ర గజేంద్ర మోక్షం పూర్తయింది. ఇప్పుడు ఈ 3 రోజుల కార్యక్రమంలో రుక్మిణి కళ్యాణ ఘట్టం ఇవాళ ఉంది. నేను రుక్మిణి కళ్యాణం నన్ను స్టార్టింగ్ చెప్పారు. ఇప్పుడు ఇవాళ చివరిది కళ్యాణంతో క్లోజ్ అవుతుంది. సరే, మొట్టమొదటి రోజు కుచేల ఉపాఖ్యానం. అయితే ఇవాళ నేను చెప్పడం కాదు, మీ అందరి అదృష్టం ఏంటంటే అసలు నేనే ఊహించలేదు. ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఇవాళ గురు పౌర్ణమి అనే సంగతి మర్చిపోయాను. ఆ తరువాత కొంచెం దగ్గరికి వచ్చే కొలిది 2 నెలల ముందు అయ్యో బాబా ఇది గురు పౌర్ణమి, అసలు గురువు గారు మనకి ఏమిటి అసలు అవకాశం ఉందా లేదా అంటే ఆయన చూసారో నాకు తెలియదు. నాకు తారీఖు మాత్రం ఇచ్చేసారు ఆయన. సరే, నేను కూడా చూడలేదు. ఏదో మామూలుగా నేను ఏదో ఫ్రైడే సాటర్డే సండే బేసిస్లో మాట్లాడాను ఆయనతోటి. అలాగే అన్నారు. సరే, నాకు దగ్గరికి వచ్చే కొలిది ఈయన ఏం చెప్తారు, ఎవయ్యా ఇవాళ గురు పౌర్ణమి పెట్టావు నేను రాదంటారా అని భయపడ్డాను. నిజంగా చెప్తాను నాకు గురు పౌర్ణమి అంటే నార్మల్గా గురువులు ఎవరు గొప్ప రారు కదా బయటికి. కానీ ఆయన నేను మీ అందరికీ కూడా సభాముఖంగా గురువుగారికి నమస్కారం చేస్తాను. ఆయన ఇవాళ మీ అందరి దృష్టం ఏంటంటే గురు పౌర్ణమి నాడు గురువుగారు మీ దగ్గరికి వచ్చారు. మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళక్కర్లేకండి. అది గొప్పతనం. నేను ఊహించలేదు కూడా. యాక్చువల్గా ఇవాళ చెప్పా కదా మీకు, ఇందాక బుకింగ్ చేస్తుంటే అసలు ఆయనతో మాట్లాడినప్పుడు గురు పౌర్ణమి సంగతి మర్చిపోయాను. నేను మామూలుగా ఏదో అడిగాను క్యాజువల్గా, ఆయన ఓకే అన్నారు. దగ్గరికి వచ్చి కొంచెం టెక్స్ట్ పడ్డాను ఏం చెప్తారా గురువు గారు అని. కానీ ఇవాళ మీ అందరి దృష్టం గురువుగారు చక్కగా గురు పౌర్ణమి నాడు మనకు అందరికీ మీ అందరికీ కూడా ఆయన యొక్క దర్శనం కూడా పూర్తిగా మీకు లభించింది. చాలా సంతోషం. అదే చెప్తాం. అంతకంటే చక్కగా 3 రోజులు కూడా మహాయజ్ఞంగా చేస్తున్నాం. అందరూ నాకు సహా వాలంటీర్లు మొత్తం అందరూ కూడా సహకరిస్తున్నారు అన్ని రకాలుగాను. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదములు. గురువుగారి ప్రవచనం. అందరికీ మరొకసారి నమస్కారములతో దయచేసి సుఖాసీనులు కండి. గురువుగారి ప్రవచన ధారణ ఆస్వాదించడానికి మనందరం ఉద్యుక్తులు అవుతున్నాము. గురువుగారు నమస్తే. హరి ఓం. 2024 సంవత్సరం జూలై నెల 21వ తేదీ గురు పూర్ణిమ సందర్భంగా భాగ్యనగరం అహోబిల మఠంలో జరుగుతూ ఉన్న రుక్మిణీ కళ్యాణం మీద ప్రవచనంలో 2 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. విద్యా త్వమేవ సువధాన విధాత్వమేవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. విద్యా త్వమేవ సువధాన విధాత్వమేవ. మానం త్వమేవ చ విమానకథా త్వమేవ. మానం త్వమేవ చ విమానకథా త్వమేవ. సర్వం వృధైవ తవ పాదసుమే వినా మే హే మాతగా సర్వం వృధైవ. ఏ జీవికైనా మొదటి గురువు తల్లి. గ్రంథం కంటే, పాఠం చెప్పే గురువు కంటే, తండ్రి కంటే కూడా మొదటి గురువు తల్లి. ఆ మాటకు వస్తే ఏడుపుతో పుట్టిన బిడ్డకి నవ్వడం నేర్పింది తల్లి. నవ్వడం నేర్పిన వాడికంటే జగద్గురు ఎవరు ఉండరు. అందుకని మా అమ్మ గురించిన ప్రార్థనలోనే గురు ప్రార్థన కూడా కలిపి చేస్తూ మీకు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. నువ్వు తల్లి రూపంలో ఉన్నావు కానీ తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, గురువువి నువ్వే. విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ. నేను నేర్చుకున్న విద్య అంతా నీ స్వరూపమే. సువధాన విధాత్వమేవ. 325కి పైగా అష్టావధానాలు, 10 శతావధానాలు, ఏకధాటిగా 750 పద్యాల
ధారణతో సహస్రావధానం చేయగలిగామంటే అది నీ దయ అమ్మా. గురు రూపంలో ఉన్న నీకు నమస్కారం. విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ. ఇంకో మాట, గురుతత్వం మనకు అర్థమైతే నేర్చుకోవలసింది. మానం త్వమేవ చ విమానకథాత్వమేవ. సన్మానం జరిగినా నీదయే, అవమానం జరిగినా నీదయే. విమానం అంటే అదే అర్థం. ఇంకో అర్థం ఎలాగో విమానం ఉండనివ్వదు. 2001లో మొదలైంది విదేశీ ప్రయాణం, విమాన ప్రయాణం. 150 విమానాలు అయ్యే వరకు చిన్నపిల్లాళ్ళలాగా లెక్కపెట్టి టికెట్లు కూడా జాగ్రత్త పెట్టాను. ఇక అక్కడి నుంచి లెక్కెట్టడం మానేశాను. ఏమి లెక్కెడతాం పని లేక. మొదట్లో అదో సరదా. పెద్ద పెద్ద బ్యాగులకు ట్యాగ్లు వేస్తారు, అవన్నీ పట్టుకొచ్చి మా పిల్లలకి చూపించేవాడిని. ఇలా వేస్తారు రా. ఇప్పుడు వాళ్ళే ఎక్కారు 50 విమానాలు, నేను ఎక్కేది ఏమిటి ఇంక. అందుకని పైగా నా అదృష్టం ఏమిటంటే నా గురువుల దయ, మా అమ్మ దయ. ఇంతవరకు నేను ఎక్కిన ఏ విమానానికి నేను డబ్బులు ఇవ్వలేదు. ఎవరో ఇచ్చుకున్నారు, నేను ఎక్కాను. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి విమానం ఎక్కిన సందర్భాలు చాలా తక్కువ. మొత్తం మీద ఈ 25 ఏళ్లలో 3 4 ఉన్నాయో లేవో కూడా. అంత అదృష్టం ఎవరికి పడుతుంది? దానికి కారణం అమ్మ కాబట్టి. మానం త్వమేవ చ విమానకథాత్వమేవ. ఇన్ని విదేశాలు తిరిగాం, ఇన్ని విమానాలు ఎక్కాం. లేదు సన్మానాలు అవమానాలు అన్నీ పడతాం. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తే గురువు అనుగ్రహం. గురువు మనకి బోధ వల్ల చేయగలిగింది ఏమిటంటే వాటిని తట్టుకునే శక్తి. కృష్ణ పరమాత్మకి ఎన్ని అవమానాలు జరగలేదు, సొంత మేనమావ ఎన్ని హత్యా ప్రయత్నాలు చేశాడు, ఎన్ని అపనిందలు రాలేదు. రుక్మిణీ కళ్యాణం తర్వాత సత్యభామ కళ్యాణం ఉండదు. సత్రాజిత్తు మావగారు స్వయంగా ఆక్షేపించాడు. నువ్వు నా శమంతకమణి పట్టుకుపోయింది నువ్వేం చెప్పాడు. ఏమంటాం? ఎవరు ఆక్షేపించిన వాళ్ళు ఎవరండి? అవన్నీ ఆయన ధైర్యంతో స్థైర్యంతో ఎదుర్కొన్నాడు. అది గురువు ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఎదుర్కోవాలి. అవి రావద్దు అని అంటున్నామంటే జీవితం నుంచి పారిపోతున్నాం అన్నమాట. ఎస్కేపిజం మంచిది కాదు, దాన్ని ఎదుర్కోవాలి. అందుకని మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే. అమ్మా, గురుస్వరూపమైన నీ 2 పాదాలు తప్పితే మిగిలిన ప్రపంచమంతా వృధా, దాంతో నాకు పని లేదు అని గురుతత్వానికి మనం నమస్కారం చేస్తున్నాం. మనం పైగా ఎవరి కథ చెప్పుకుంటున్నాం? కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తు మొత్తానికి ఎవరు గురువో వారి కథ చెప్పుకుంటున్నాం. అంచేత అది గురు పూర్ణిమ నాడు రావడం అనేది బ్రహ్మానందం గారి సంకల్పం కాదు, నా సంకల్పము కాదు, బ్రహ్మజ్ఞాని అయిన పరమాత్మ సంకల్పం. అది ఆయన కళ్యాణ ఘట్టం ఈరోజు రావడం అనేది ఆయన సంకల్పం. నేను ఆయన అడిగినప్పుడు తిథి ఏమిటో నేను చూడలేదు. తేదీలు చూసుకుంటాం సాధారణంగా. ఇంకెక్కడా ఒప్పుకున్నామేమో చూస్తాం, అంతకంటే ఏమిటి. అక్కడ ఖాళీ ఉందంటే రాసేస్తాం, దానికే ఉంది. అందుకని అది ఆ రోజు రావడం. అందున జగద్గురువైన కృష్ణ పరమాత్మ సాహసోపేతమైన కళ్యాణాన్ని చేసుకుంటే దాని గురించి ఈరోజు చెప్పుకోవడం అనేది ఆయన దయ. గురుమతి తలపగా భాగవతంలోనే కృష్ణుని యొక్క గురుత్వాన్ని గురించి కుచేలోపాఖ్యానంలోనే ఓ పద్యం ఉంది. వాళ్ళు ఆ సాందీపన దగ్గర చదువుకున్న చదువుల గురించి మాట్లాడుతూ కృష్ణుడు ఎంతో గురువుగారి పట్ల చాలా గౌరవంగా మాట్లాడతాడు. సాందీపనికి మనం అంటే ఎంత ప్రేమయ్యా, మన కోసం వెతుక్కుంటూ తెల్లారేసరికి వచ్చేసాడు ఆయన. ఆయన రుణం తీర్చుకోగలవా అంటే కుచేలుడు అంటాడు ఓ నవ్వు నవ్వి, గురుమతి దళపగ త్రిజగత్ గురుడవనందగిన నీకు గురువనగా వండరుడెవడు. గురుమతి దళపగ త్రిజగత్ గురుడవనందగిన నీకు గురువనగా వండరుడెవ్వడు. ఇంతయును నీకు అరయంగ విడంబనంబా అగుగాదెహరి అని కుచేలుడే అంటాడు. గురుమతి దళపగా, గురువు దగ్గర నిజంగా మనం అధ్యాత్మ విద్య నేర్చుకుంటే ఆ మతి ఎలా ఉండాలంటే మనస్సు గురుమతిలా ఉండాలి. అంటే విశాలంగా ఆలోచించగలగాలి. గురుతత్వం అనేది గురుమతి అంటే అర్థం అది. పెద్ద మెదడు కాదు, పెద్ద మెదడు ఉంటే మెదడు వాచిపోయిందంట. గురుమతి అంటే ఆలోచన పరిధి పెరగాలి మనది. ఎంత పెరగాలి అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెబుతారు, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా కూడా మాకు అనవసరమైన విషయమయ్యా, నీకు దుఃఖం రాకుండా ఉండాలి, అంతే కదా. మనమంతా దేవుడి చుట్టూ తిరిగేది దుఃఖం రాకుండా ఉండడం కోసమే కదా, సుఖం కోసమే కదా. మంచిది, దేవుడితో సంబంధమే లేదు, నీకు వస్తుందన్నారు. ఎలా వస్తుందంటే యథా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః తథా దేవమవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెబుతారు. నువ్వు ఈ చర్మం
నీ దేహానికి పరిధి అనుకుంటున్నావు. అలా అనుకోకుండా ఆకాశమే నా దేహానికి పరిధి అనుకో. యథా చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాహ. ఆకాశమే మన దేహానికి పరిధి అయితే విశ్వమంతా మనమే, విశ్వం విష్ణువు, ఇంకేముంది ఇక్కడ. అంచేత తదా దేవం అవిజ్ఞాయ, దేవుడి గురించిన పరిజ్ఞానం నీకేమీ లేకపోయినా సరే కంగారు పడక్కర్లేదు. దుఃఖశాంతో భవిష్యత్తు. నీకు కావలసింది దుఃఖాంతం సుఖప్రధానం, అంతే కదా కావలసింది. మానవ జీవితంలో సుఖంగా ఉండాలి, దుఃఖంగా ఉండద్దు అనకుండా ఎవరిని అడిగినా ఇదే. అది ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎందుకు దుఃఖానికి లోనవుతున్నాము అంటే సుఖానికి లోనవుతున్నాం కాబట్టే దుఃఖానికి లోనవుతున్నాం. సమస్య రాగం ఉండబట్టే ద్వేషం ఉంటుంది. రాగద్వేషాలు రెండూ వదిలేయాలి, కానీ ఎవరిని ద్వేషించద్దు కాదు. దానికి ఇంకో మాట చేర్చండి, ఎవరిని ఇష్టపడద్దు కూడా. ఇష్టపడినప్పుడు ద్వేషం ఉంటుంది ఖచ్చితంగా. రాగద్వేషాలు రెండూ పనికిరావు. మాకు మంచివాళ్ళు కాబట్టి ఇష్టపడతామనండి అంటే మంచితనాన్ని ప్రేమించాలి, మంచి వాళ్ళని కాదు ప్రేమించేది. ఇవాళ మంచివాడు రేపు చెడ్డవాడవచ్చు, ఎవడో చెప్పలేడు ఇక్కడ. మనం ప్రేమించవలసింది మంచితనాన్ని, మంచి వాళ్ళని కాదు. అలాగే మనం ద్వేషించవచ్చు కూడా. ద్వేషించవలసింది చెడ్డతనాన్ని, చెడ్డ వాళ్ళని కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే ఎవరి యందు మనకేం ద్వేషం ఉండదు. ఒకరిని ఎందుకు ద్వేషిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం అంటే చెడ్డవాడు కాబట్టి కాదు, చెడ్డ పని చేశాడు కాబట్టి. ఆ పని వరకే ద్వేషం, అంతే. అది అతను పశ్చాత్తాపడి తర్వాత చాలా బాధపడి ఉంటే వదిలేస్తాం ఆ విషయాన్ని. తర్వాత మంచి పనులు చేస్తే హాయిగా ప్రశంసించాలి, అంతేగాని ఈ ఒక్కటి చేశాడు ఎన్నాళ్ళకే, ఇదివరకు చేసినవన్నీ ఏమవుతా నీకు ఎందుకు గొడవ, ఇప్పుడు ఇవన్నీ పట్టికి తయారు చేసుకోమన్నారు. నేను ఇప్పుడు ఒకటి చేశాడు కదా, చేసిన దాన్ని మెచ్చుకోవచ్చు కదా. ఒకవేళ మెచ్చుకుంటే వాడు ఇంకా మంచివాడు అవుతాడేమో. ఇదే పాజిటివ్ థింకింగ్. అసలు మనుషులు మారడానికి మనం అవకాశం ఇవ్వాలంటే మనం ఇయ్యం. కులం పేరు మీద, మతం పేరు మీద, మన బంధుత్వాల్లో మనకుండే ద్వేషాల పేరు మీద వాళ్ళంతే, వాళ్ళు మారరు, వాళ్ళ అమ్మ అంతే, వాళ్ళ అమ్మమ్మ అంతే, మొత్తం దశాపరేషాం దశ పూర్వేషాం తదినాలు పెట్టేస్తాం ఇక్కడ. అలా ఎవరూ ఉండరండి. చాలా అజ్ఞానం. అసలు మానవలోకంలో పెద్ద అజ్ఞానం ఏమిటంటే, ఒక సంఘటన ఏదైనా మనకే ద్రోహం జరిగిందనుకుందాం, ఒక స్త్రీ ద్రోహం చేసింది, ఆ స్త్రీ ద్రోహి అని మీరు మాట్లాడండి. ఆ స్త్రీ కూడా ఆ సంఘటన వరకే ద్రోహి, మిగిలిన ఎన్నో ఉపకారాలు మనకి చేసి ఉండొచ్చు. ఎవరు చెప్తారు అవి? మొత్తం ఆడాళ్ళందరూ ఇంతే. ఇంత దరిద్రపు వ్యాఖ్యానం ఇంకోటి ఉండదు ఇక్కడ. మీ అమ్మ కూడా అంతేనా? ఎంతమంది మంచివాళ్ళు లేరండి? ఎవరో ఒకరు ద్రోహం చేస్తే అందరూ చేసినట్టేనా? మగవాడైనా అంతే. ఒకడు అహంకారంతో ప్రవర్తించవచ్చు, ఒకడు గర్వంతో ఉండొచ్చు, వాడి వరకే. మగ జాతి అంతా ఇంతే అని మాట్లాడకూడదు. మృగాళ్ళు అని హెడ్డింగ్ పెట్టి రాసేయకూడదు ఇక్కడ. మగవాళ్ళు కాదుట, మృగాళ్ళుట. ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు మగవాళ్ళు. రాసేయడమే ఏదో జరిగితే వాడు చేశాడు, అది వాడు తప్పు. ఒక కులానికి అంటకట్టడానికి వీళ్ళందరూ ఇంతే. ఏం అలా ఉండరమ్మా, చాలా మారిపోయాయి. కుల వృత్తులు లేవు, కుల ప్రవృత్తులు కూడా లేవు. మనం గ్రహించాలి, కుల వృత్తులు లేవు ఇప్పుడు. ఎవరికి ఇష్టమైన వృత్తి వారు చేపడుతున్నారు. ఆ వృత్తిని బట్టే ప్రవృత్తి వచ్చింది, అది మారిపోతుంది. వృత్తి మారినప్పుడు ప్రవృత్తి మారిపోతుంది. ఇదివరకులాగా ఎవరు లేరు ఇప్పుడు. అందుకని ఈ ధోరణి మార్చుకుని మనం విశాలంగా ఉండగలిగితే గురుమతి అంటే అర్థమవుతుంది. అలా విశాలమైన మనస్సుతో కనుక ఆలోచిస్తే, కాస్త సూక్ష్మమతితో, త్రిజగద్గురుడవనందగిన నీకు గురువనగా వండరుడెవ్వడు అన్నాడు కుచేలుడు. ఏదో కృష్ణ నువ్వు చెబుతున్నావు, నేను వింటున్నాను, కానీ నీకు గురువేమిటయ్యా? శాంతిపన నాకు గురువు కానీ నీకు గురువేమిటయ్యా? నువ్వు మూడు లోకాలకి గురువు, కృష్ణం పొందే జగద్గురు, నీకు మళ్ళీ గురువేమిటి? అలా అంటాడు కుచేలుడు. నాకు తెలుసులే, ఇంతయును విడంబనంబ అగుగా దెహరీ. ఇదంతా కూడా అరయంగ విడంబనంబ అగుగా దెహరి. విడంబనం అంటే ఒక నాటకం. నువ్వు గురు శిష్యుడు అన్నావు, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడం, ఇదంతా ఓ డ్రామా. ఎందుకంటే ఆయనకి గురుత్వాన్ని ఆపాదించడానికి. అంతకంటే భగవంతుడు కూడా పుట్టాలి అంటే ఓ తండ్రి ఉండాలి, ఓ తల్లి ఉండాలి. లేకుండా ఎలా పుడతాడు? శరీరం ధరించాలంటే ముందు తల్లి తండ్రి ఉండాలి. తర్వాత ఆయన చదువు నేర్చుకోవాలంటే గురువు ఉండాలి. లేకపోతే ఏం చేస్తారు? ఆయన ఏమీ నేర్చుకోకుండా అలా కూర్చొని నాకు అన్నీ వచ్చేసాయి ఆయన అప్పగించేసాడు అనుకోండి. వైకుంఠంలో నేర్చుకున్నామని ఇక్కడ అప్పగించాడు అనుకో, వెంటనే ఏం చేస్తారు? ఏమండి అక్కడ నేర్చుకోవడానికి మంత్రం ఏంటని అడుగుతాడు. ఎవడో కష్టపడ్డా ఇక్కడ. ఈ సులభమైన ఉపాయాలు చెబితే ప్రమాదం ఏమిటంటే, సాధన చేసిన వాళ్ళు కూడా చెప్పకూడదు, మహిమలు మాయలు ప్రదర్శించకూడదు. ఆధ్యాత్మికమైన మహిమ ఎవరిలోనైనా ఉంటే అనుకోకుండా వారు ఉన్న చోట అది జరిగితే జరుగుతుంది. వారు దాంతో సంబంధం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే బంధాల్లో ఇరుక్కుంటాడు. పెద్ద దుకాణం తెరిచేసినట్టే. ఇంకా ఒక్కడికి రోగం తగ్గించాము మన ఆశీర్వచనం వల్ల అంటే మొత్తం ఫలానా రోగాలు తగ్గుతున్నాయట. మొత్తం అందరూ ఇక్కడికి వస్తారు. పక్క డాక్టర్లు అందరూ కక్షగట్టి కేసెట్టేస్తారు. వీడు మంత్రాలతో వైద్యం చేస్తే మనం ఏం కావాలి ఇక్కడ?
అంచేత అవి శక్తులు బయట పెట్టి పైగా పెట్టడం వల్ల ప్రమాదం ఏమిటంటే అవి ఈ తపశ్శక్తి మొత్తం కూడా గురుశక్తి తపశ్శక్తి ఏదైనా సరే అది ఛార్జింగ్ బ్యాటరీ, బ్యాంకులో ఉండే డిపాజిట్. నువ్వు ప్రదర్శించిన కొద్దీ అది తగ్గిపోతుంది. ఒకటికి వ్యాధి తగ్గించావు నీ ఆశీర్వచనం ద్వారా అది పవర్ పోతుంది, వెంటనే పోతుంది. మళ్ళీ 5 ఏళ్ళు తపస్సు చేసుకోవాలి వీడు తగ్గించిన దాన్ని బట్టి. బ్యాంకులో డిపాజిట్, బ్యాంకులో మనకు డబ్బులు ఉన్న తర్వాత పెళ్లి కోసం రాసినా తద్దినం కోసం రాసినా చెక్కే డబ్బులు తీసేస్తారు. శుభకార్యం అండి కట్ చేయడానికి వీల్లేదంటే మాకు అవన్నీ అనవసరం అంటాడు. నువ్వు చెక్కు రాసావు డబ్బులు తీసేస్తారంతే. నువ్వు ఎవరికి వరం ఇచ్చినా శాపం ఇచ్చినా తపశ్శక్తి తగ్గిపోతుంది. శాపం ఇచ్చినా కూడా తగ్గుతుంది. అందులో కూడా ఒక మాట, శాపం ఇస్తే ఎక్కువ తగ్గుతుంది, వరం ఇస్తే కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే వరం ఇచ్చేటప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, శాపం ఇచ్చేటప్పుడు కోపంగా ఉంటుంది, బీపీ ఉంటుంది, 170 వస్తుంది. అది అందుకే తగ్గుతుంది. వరం ఇచ్చినా తగ్గుతుంది. ఎందుకంటే వాడికి కర్మ ప్రకారం వాడికి జరగవలసింది జరగనీయకుండా నువ్వు అనవసరంగా వరం ఇచ్చి పాడు చేసావు ఇక్కడ. లేదు నువ్వు అనవసరంగా శాపం ఇచ్చి చెడగొట్టావు, దాని ఫలితం నువ్వు అనుభవించాల్సింది. ఈ గురువుకి తప్పదు, ఈ ఎవరికైనా ఎంత బ్రహ్మజ్ఞానికైనా తప్పదు అది. అందుకే రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎవరికి ఏమీ చేసేవారు కాదు. ఆయన వల్ల బోళ్ళు క్యాన్సర్ వ్యాధులు తగ్గాయి, అనేక మహిమలు జరిగాయి, అందరికీ తెలుసు. వాళ్ళు వచ్చి ఇదిగోనండి ఈ పిల్లడు చచ్చిపోతాడు అనుకున్నా మీ వల్ల బతికాడంటే నాకు సంబంధం లేదమ్మా వాడి యోగం అని వెళ్ళిపోయాడు. అందుకే అప్పుడు ఏమవుతుంది, అలా లేదని కూడా రమణానంద మహర్షి అనో దుకాణం పెడతాడు ఇక్కడ. అంతే, అక్కడి నుంచి రోగాలు తగ్గించబడును. అక్కడి నుంచి మొత్తం 1000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అంతా వాడి దగ్గర చేరుతుంది. మొత్తం పారిశ్రామికవేత్తలందరూ అక్కడ చేరతారు. వీళ్ళు అక్రమంగా సంపాదించిన సంపాదన అంతా అక్కడ పెడతారు. ఈ గురుపోటం ఏమవుతుంది, ఈ గురువు వెళ్ళి జైల్లో ఉంటాడు. వాడు డేరా బాబా అవుతాడు, బోలే బాబా అవుతాడు. అయితే గురువుల పట్ల గురు పూర్ణిమ నాడే చెబుతున్నారు, దయచేసి ఒక అజ్ఞానాన్ని తగ్గించుకోండి. వారి దర్శనం కేవలం గౌరవం అంతే, ఒక నమస్కారం అంతే. వారి పాదధూళి పవిత్రం ఉండడం, పాదధూళి కోసం పరుగులు పెడితే బోలేబాబా దగ్గర 300 మంది పోయినట్టే పోతారు. ఆ సంఘటన పేపర్లో చూసినప్పటి నుంచి కార్యకర్తలకు నేను ఫోన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి, నాకు అప్రతిష్ట రాకుండా చూడడం చెబుతున్నాను. ఏం జరుగుతుంది ఎవరు చెప్తారండి, తొక్కిసలాట జరగదనే ఉంది ఇక్కడ. ఎవరి జీవితాలు పవిత్రాలు కాదు, ఎవరి పాదాలు పవిత్రాలు కాదండి. నా ప్రవచనం అయితే ముఖ్యంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి తప్పితే నా కాళ్ళ మీద పడ్డానికి కాదమ్మని. అందుకే నా ప్రవచనంలో మొత్తం ఏ పురాణ కథ చెప్పినా దాని సామాజిక వ్యాఖ్య, సోషల్ కామెంటరీతోనే చెబుతాం. ఈ అన్వయం ఎందుకు, ఇంత ఆలస్యం ఎందుకు, ఇంత విశ్లేషణ ఎందుకు అంటే నువ్వు ధైర్యం పొందడానికి. ఎవరి మీద ఆధారపడినా ఉపయోగం లేదు, భగవంతుడి మీద ఒక్కడి మీద ఆధారపడాలి. ఆ భగవంతుడు మనమే అని తెలుస్తుంది చివరికి. వివేకానందుడు చెబుతాడు, నువ్వు చదివిన కొద్దీ సాధన చేసిన కొద్దీ పురుష ప్రయత్నంలోనే అంతా ఉందనే విషయం నీకు అర్థమవుతుంది, అంతకంటే ఏం లేదన్నాడు. యోగ వాసిష్టము అంతే. 32,000 శ్లోకాలు ముగిశాక వశిష్ఠుడు రాముడితో ఏమంటాడంటే, నా దైవం నచ కర్మాణి న ధనాని న బాంధవాక శరణం భవభీతానాం స్వప్రయత్నాదృతే నృణాం. మానవుడు ఎవడైనా మోక్షం పొందాలి, ఈ భవరోగాల నుంచి విడుదల కావాలి, మనశ్శాంతి పొందాలి అంటే నా దైవం, ఏ దేవుడు నీకేం చేయలేడు ఇక్కడ, ఏ విధి నీకేం ఉపకారం చేయలేదు. నా కర్మాణి, నీ యజ్ఞయాగాదులు కూడా నిన్నేం కాపాడలేవు, తప్పించలేవు. నా ధనాన్ని, డబ్బు అసలే కాపాడలేదు. నా బాంధవాక, ఎంత దగ్గర బంధువులు మనకి చేయగలిగింది ఏమీ లేదు. మరి ఏం చేయాలంటే స్వప్రయత్నాదృతే, నీ ఏడుపును వేడవలసిందే అని చెప్పాడు ఒక మాటలో. నీ ప్రయత్నం నువ్వు చేసుకోవలసిందే. జ్ఞానం పొందడానికి ఏం ప్రయత్నం చేయాలో అది చేయాల్సిందే. గ్రంథాలు చదవాల్సిందే, గురువులు చెప్పిన మాటలు వినాల్సిందే, విన్నదాన్ని మననం చేసుకోవలసిందే, మననం చేసుకున్న దాన్ని జీవితానికి అన్వయం చేసుకోవలసిందే, అన్వయం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టుకోవలసిందే. ఎవరి బాధ్యత వారిదే. అప్పుడు మనం అందరం బాగుపడడానికి దారుందండి. ఒక గురువు నమ్ముకుని ఎందుకు వాళ్ళ కాళ్ళ మీద పడతారండి, నాకు అర్థం కాదు. అందుకే పీఠాలు పెరిగిపోయి, కలియుగంలో గురువులు పెరిగిపోయారు, శిష్యులు తగ్గిపోయారు. ప్రతివాడు ఇంకా శిష్యుడిగా అసలు గురువు గారి దగ్గర నేర్చుకోకుండానే వేరే బ్రాంచి కిరాణం కొట్టి పెట్టినట్టు దుకాణం పెట్టేస్తారు ఇక్కడ. వీడు ఆనంద అంటే వాడు పరమానంద అంతే. ఇక్కడ దాని నుంచే వచ్చింది కదా బ్రాంచ్. రాజకీయ పార్టీలు బ్రాంచీలు అయినట్టే అవుతున్నాయి ఇక్కడ. ఎందుకు అవుతున్నాయి? మన జ్ఞానం కారణంగానే. దాని నుంచి బయటపడడానికే రుక్మిణీ కళ్యాణం కూడా. రుక్మిణీదేవి ఆందోళనలో ఉంది. ఘనుడా భూసురుడే గనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో, ఈశ్వరుండనుకూలింపదల్చునో తలపడో, ఆర్యా మహాదేవియున్నను రక్షింపనెరుంగునో ఎరుగదో, నా భాగ్యమిట్లున్నదో అని ఆందోళన చెందుతూ ఆవిడ ఆ దిగులులో ఉండి ఒక రాజకన్యగా ఆవిడ పొందుతున్న భోగాలన్నీ వదిలేసింది.
ఇది పూర్తిగా సైకలాజికల్ పాయింట్. ఈ విరహం అనేది ఏదో శృంగార సంబంధమైన విషయం కాదు, పూర్తిగా మానసికమైన భావోద్వేగ నియంత్రణ. ఆ మనస్సు అప్పుడు అలా ఉంటుంది. ఆవిడ విరహానికి లోనే ఏవేవి వదిలేసిందో చెబుతున్నాడు ఇక్కడ పోతన గారు. మృగనాభి అలయదు మృగరాజ మధ్యమా, జలకంబులాడదు జలజగంధి. ఈ పద్యంలో శబ్దాలు జాగ్రత్తగా గమనించండి, తత్వం అర్థం. మృగనాభి అలయదు మృగరాజ మధ్యమ, జలకంబులాడదు జలజగంధి, ముకురంబు చూడదు ముకుర సన్నిభముఖి, పువ్వులు దురుమదు పువ్వు బోణి, వనకేళిగోరదు వనజాతలోచన, హంసంబు పెంపదు హంసగమన, లతల పోషింపదు లతికా లలిత దేహ, లతల పోషింపదు లతికా లలిత దేహ, తొడవులు తొడవదు తొడవు తొడవు, తిలకమిడదు నుదుట తిలకిని తిలకంబు, తిలకమిడదు నుదుట తిలకిని తిలకంబు, కమల గృహము జొరదు కమలహస్త, గారవించి తన్ను కరుణ గైకొన, గారవించి తన్ను కరుణ గైకొన, వనమాలి రాడు తగవు మాలి అనుచూ. ఇది భగవంతుడి కోసం మనం పడాల్సిన తపన. వనమాలి రాడు తగవు మాలి అనుచు. పోతన గారి ప్రయోగం, ఆ మహాకవుల శబ్దాల్లో గొప్పతనం ఏమిటంటే, వనమాలిలో మాలి సంస్కృతం నుంచి వచ్చింది, తగవు మాలిలో మాలి మన తెలుగు మాలి, పనికి మాలి జోలిమాలిలో మాలేది. ఈ రెండు పట్టుకొచ్చారు అక్కడ. అది పోతన గారి ప్రయోగం. ఇప్పుడు మహాకవి అనేవాడు ఎలా ఉంటాడంటే ఊరికే పద్యాలు రాసేసి ఊరుకోడు. ఇవి జనంలోకి వెళ్ళాలంటే ఏం వెళ్ళాలి, మార్కెటింగ్ టెక్నాలజీ అంటారు. అది తెలిస్తేనే జనంలోకి ప్రవచనాలైనా పద్యాలైనా అవధానాలైనా పెడతాయి. నేను బాగా చదువుకున్నానండి, ఎందుకో నేను రాసిన పుస్తకాలు ఎవరూ చదవట్లేదని, నీ చదివిన దాన్ని ఎలా అందించాలో నీకు తెలియలా. దాన్ని పరిజ్ఞానం ఉండగానే సరిపోలేదు, అందించే విధానం మీడియా అంటారు. ఆ మీడియా తెలియాలి. మీడియా చాలా ముఖ్యం ఇవాళ. మనకు వచ్చేవాళ్ళు ఎవరు, ఏ వర్గం శ్రోతలు ఎక్కువ వస్తారు, చదువుకున్న వాళ్ళ, పోనీ కులాలు అయితే కులాలే, ఎవరు ఎక్కువ, డబ్బు ఉన్న వాళ్ళ లేని వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు వస్తారంటే అది మొత్తం మసాలా కార్యక్రమం కావాల్సిందే, తప్పదు. ఆ మసాలా లేకపోతే ఎవడు వెండం. మధ్యలో మసాలాలు జోడించాల్సిందే. పక్కకి వెళ్ళారు పెడతారు, ఏం చేయమంటారు, నిద్రపోతున్నారు అక్కడ, అందుకని పక్కకి వెళ్ళారు. పైగా మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం లెక్క ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చున్నా సరే 18 నిమిషాల నుంచి ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేడు లెక్క. పిల్లలు చదువుకుంటూ ఉంటే ఒక 20 నిమిషాలకు అరగంటకు కదిలితే కదలనివ్వండి, ఓ చేగోడి నేట్లో పెట్టండి, తర్వాత మళ్ళీ చదువుకోమని వస్తుంది వాళ్ళకి. ఏకదాటిని చంపేయకండి వాళ్ళని, ఉండదు పోతుంది. 18 నిమిషాల మించి ఎవరు ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేరు. ఈ విషయాన్ని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చూశాను నేను. అప్పటి నుంచి నా సభల్లో నేనే 15 నిమిషాలకు ఒకసారి మిమ్మల్ని నేనే పక్కకి లాగేస్తా, మళ్ళీ ఇందులోకి రాకపోతా. ఆ లాగేటప్పుడే కొంచెం జాగ్రత్త ఏమిటంటే, మళ్ళీ అసలు దాంట్లోకి రావాలి. ఇంకా అక్కడి నుంచి అలా సామర్లకోట, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళిపోకూడదు. ఇంకా కాకినాడలో ఉన్నాం మనం, అక్కడికి రావాలి. ఇక్కడ అసలు కథ ఉండాలి కదా. మళ్ళీ ఇలా వెళ్ళేమో అలాగే రావాలి. ఈ లాక్కెళ్ళడం ఎందుకు, చలోక్తి విసరడం ఎందుకు, వేరే విషయం చెప్పడం ఎందుకు, సొంతం చెప్పడం, ఏదైనా సరే. ఎందుకంటే మైండ్ డైవర్ట్ ఎలాగో అవుతుంది, దాన్ని మనమే చేస్తే గొడవ వదిలిపోతుంది. ఆయనకు ఆ సరదా తీరిపోతుంది, ఆ వెరైటీ వచ్చేసింది అక్కడ. అమ్మాయ నాకు విసుగు రాలి, ఇదేదో వచ్చింది, ఇదేదో కొత్తగా ఉంది, మళ్ళీ ఇందులోకి వస్తాడు. లేకపోతే ఒకే విషయాన్ని అలాగా అనంతమైన చైతన్యమైన పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎటువంటిదనగా అంటే వీడు నిద్రపోతాడు. ఇక్కడ దీన్ని సుత్తు కొట్టుడు అంటారు. ఇందులో ఒక్క ముక్క అర్థం కాలేదు. దానికి ఏదైనా సులభమైన ఉదాహరణ ఆధునిక జీవితం నుంచి గ్రహించి చెప్పి మళ్ళీ అందులో గంభీరమైన వేదాంతంలో కడితే తప్పకుండా వింటాడు. ఇది మనిషి మనస్తత్వం, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఇక్కడ శంకరాచార్య స్వామి తన సిద్ధాంతానికి అద్వైత సిద్ధాంతం అని పేరెట్టారు. బాగా తెలిసిన పండితులు ఆయన అడిగారు, అద్వైతం అంటారు ఏమిటండి అంటే, నాట్ టూ అని చెప్పడమే కదా అద్వైతం అంటే. రెండు కాదు అని చెప్పడం ఎందుకంటే, ఏకత్వ సిద్ధాంతం అని చెప్పచ్చు కదా, ఒకటే సిద్ధాంతం, ఇది అంతా ఒకటే, అదే కదా మీ సిద్ధాంతం. రెండు కాదు అంటారు ఏమిటి? ఇప్పుడు అతను మంచివాడు ఉంటే అతను మంచివాడని చెప్పాలి, కానీ అతను చెడ్డవాడు కాదు అంటే ఎలా కుదురుతుందండి? అతను మంచివాడని చెప్పలేదు, చెడ్డవాడు చెప్తాను. చెడ్డవాడు కాదు అంటే మంచివాడా కాదా అని అడుగుతాడు మళ్ళీ.
అంటే ఆయన చాలా పద్ధతిగా చెప్పారు. నాయన నీకు చాలా మంచి ప్రశ్న వేసావు. ఏకత్వ సిద్ధాంతం అని పెట్టచ్చు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని వేదమే చెప్పిందయ్యా. అద్వైతాన్ని నేను ప్రచారం చేస్తున్నాను కానీ నేను కనిపెట్టిన సిద్ధాంతం కాదయ్యా, అది వేదంలో ఉన్నదే. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వినేవాడు రెండు అనుకుంటున్నాడు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఆయన. అది విషయం. మనం వింటున్న వాళ్ళమంతా ఎన్ని ప్రవచనాలు విని ఎన్ని వ్రతాలు చేయని దేవుడు వేరు మనం వేరనే భావన మనకు ఉందా లేదా? లేకపోతే విగ్రహం ఎందుకు పెట్టాం? ఈ భావన మనలో ఉన్నంతకాలం అద్వైతం అనే చెప్పాలి. ద్వైతం అంటే కుదరదు. ఇది రెండు కాదు నువ్వు వేరు అనుకుంటున్నావు. ఆ విగ్రహంలోకి శక్తి ఎలా వస్తుందో తెలుసా? యోగ వాసిష్ఠులు చెబుతారు. నీకు ప్రత్యక్షమైన శివుడైనా, త్యాగరాజుకు ప్రత్యక్షమైన రాముడైనా, అన్నమయ్యకి ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి అయినా, కాళిదాసుకు ప్రత్యక్షమైన దుర్గాదేవి అయినా, ఎవరైనా సరే ఆయా వ్యక్తుల హృదయాల్లోంచే బయటకు వచ్చి ప్రత్యక్షమయ్యారు. వైకుంఠం నుంచి కైలాసం నుంచి బస్సులో రాలేదు. మనకెందుకు కారు అంటే మన హృదయాల్లో అంత తీవ్ర తపన లేదు. ఇంకా గడ్డి గాదం బాగా ఉంది ఇక్కడ. ఇదంతా శుభ్రం చేస్తే కానీ అది రాదు. వాళ్ళు శుభ్రం చేసేసారు మొత్తం. నువ్వు కనపడకపోతే నేను తల నరుక్కుంటానని కాళికాదేవి విగ్రహంలో యొక్క ఖడ్గం లాక్కున్నాడు రామకృష్ణ పరమహంస. చచ్చినట్టు కనపడింది. చచ్చిపోతాడేమో అని బెంగ. నేను చచ్చిపోతా అన్నాడు ఆయన. ఆయన వయసు అప్పటికి 30 ఏళ్ళు కూడా లేదు. నేను కనపడి చచ్చిపోతాను, నాకు అనవసరం. ఎందుకంటే ఏ సిద్ధాంతమో తేలాలి, విగ్రహారాధన సరైందే కదా నాకు తేలాలి అని కత్తి లాక్కుని సిద్ధపడ్డాడు ఆయన. అప్పుడు కనపడింది ఆవిడ. ఎందుకని అలా పోతాం అని అడిగితే, అదే కావాలి కూర్చో అని అడిగితే. అపారమైన విశ్వాసం ఆయనకి ఏర్పడింది, అపారమైన శక్తి ఆయనలో ప్రవేశించింది. కాబట్టి వివేకానందుడు ఆయన కూర్చోబెట్టి ఏం వేదం చెప్పలా, శాస్త్రం చెప్పలా, పురాణం చెప్పలా, బోధన చేయాల. ఊరికి కుడికాయలు బొటనవేలు ఇలా ఆయన తొడ మీద పెట్టాడంతే. అంతే. ఆయనకి తానై పిలిచెను రామకృష్ణుడు నవాధ్యాయమునందు వినూత్న స్పరిశనందించి, తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించే, ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను. ఆ ఘట్టాన్ని గురించి నేను సాగరఘోష కావ్యంలో రాశాను. రామకృష్ణ పరమహంస ఎలా స్పృశించాడు, ఆయనకి ఎలా అనుభూతి కలిగిందని. తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించే, ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను. భయవ్యాఖ్యానముల్ చేయుచున్ జ్ఞానానందమరంద బిందులహరీ స్నానంబు సామాన్యమా. ఇలా ఊరికి బొటనవేలు ఇలా తగిలించగానే ఆయనకు అద్భుతమైన అనుభూతి కలిగి, ఏమిటి నన్ను ఏం చేస్తున్నారు, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, మా నాన్నగారు లేరు, వాళ్ళకి పెళ్లి చేయి, ఇవన్నీ మాట్లాడే. ఎందుకంటే అద్భుతమైన అనుభూతి కలిగి ఇదంతా మాయని అర్థమైపోయింది ఆయనకి. కానీ మరి బాధ్యతలు ఉన్నాయి. నువ్వు మాయే, నీ చెల్లెలు మాయ అనుకోవట్లేదు, ఆవిడకు మొగుడు కావాలి. ఎవరిది బాధ్యత? తండ్రి లేడు, ఇందే బాధ్యత. ఇంటికి పెద్ద కొడుకేనా? తల్లి ఎనిమి ఆధారపడింది భువనేశ్వరీదేవి. 4 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్ళి కానివాడు. అంత భయం వేసి ఆయన, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, మీరు ఏదో అనుభూతి ఇస్తున్నారు, నాకేదో అర్థమవుతుంది, ఇదంతా మా దయచేసి నన్ను దించేయండి అన్నాడు బాబు. మళ్ళీ దించేసి, అర్థమైందా ఇదంతా మాయని అర్థమైంది కదా, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి, కంగారు పడక నీ పని నువ్వు చేయి అంతే. ఇదే మనం నేర్చుకోవాల్సింది. వాడు పిల్ల పెళ్లి గురించి, కొడుకు పెళ్లి గురించి బెంగట్టుకుని తల్లులు క్యాన్సర్లు వస్తున్నాయమ్మా, నమశివాయ. అంత బెంగెందుకు? మన ప్రయత్నం మనం చెయ్యాలి. అయ్యో యోగం ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. ఏమిటి దీనికి ఏం చేస్తాం మనం ఇప్పుడు? ఒక్కొక్కళ్ళు ప్రయత్నం చేసినా కొడుకులే మేము చేసుకోమని చెబుతున్నారు కొంతమంది. మాకు ఆ ఉద్దేశం లేదంటున్నారు. ఏం చేస్తారు? వాళ్ళని బలవంతంగా దించుతారా? అయ్యాయి 4గురికి అయ్యాయి, ఏం లోటేం జరగలేదు. అక్కడికి పాపం వివేకానందుడు భయపడి రామకృష్ణ పరమహంసను ఆశ్రయించి, అమ్మవారిని అడగండి మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ గురించి అన్నాడు. గురువు దొరికితే మనం చేసే పని ఇదేనమ్మా, మనం బాగుపడకపోగా వాడిని జరగొట్టేస్తాం. మనం గురువు కంటే గొప్పవాళ్ళం. మనం ఆత్మజ్ఞానం పొందకపోగా ఆయన ఆత్మజ్ఞానాన్ని మనం అప్పడాలకి ఒడియాలకి వాడేస్తాం. ఇప్పుడు అప్పడాలు ఒడియాలు డాబా మీద ఎండబెడుతుంది, గురువు కనపడితే ఆ అప్పడాలు ఒడియాల మీద కాస్త ఎండబడేలా చూడండి, మీ తపశ్శక్తి ఉపయోగించట్టు. ఇప్పుడు తపశ్శక్తి తద్దినమైంది ఇక్కడ. ఈవిడికి అప్పడాలు ఒడియాలు ముఖ్యం ఇక్కడ. ఆవిడ కర్మ అది, ఆవిడ దృష్టి అలాగే ఉంది. ఇంత తపశ్శక్తి అప్పడాలు ఒడియాలక ఆవిడకి అంతకంటే వేరే సమస్యలు ఏం లేవు. ఏం చేయమంటారు? అంచేది మన ఊరికే గురువు మీద పడ్డం ఎలాంటిది అంటే ఆధారపడ్డం, మనం బాగుపడకపోగా ఆయన జరగొట్టం. లేకపోతే స్వామీజీలు సన్యాసుల దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్ళి అంటారు ఏమిటండి? ఆయన కావలేదు నీకెలా చేస్తాడమ్మా? ఆయన చేసుకోడు పెళ్ళి అయ్యేలా ఉంటే. నీ పిల్లకి సంబంధం చూడడం ఆయనకి ఇబ్బంది, ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని.
ఇక ఏది ఎవరిని అడగాలో తెలియదు. సన్యాసిని పట్టుకుని పెళ్ళిళ్ళ గురించి అడుగుతారేటి? సంసారంలో ఉన్నవాడిని అడగండి, చేస్తాడు. శ్రీకృష్ణుని అడగండి, 16,000 పెళ్ళిళ్ళు చేస్తాడు, ఒకటి కాదు, ప్లెంటీ ఆఫ్. షిరిడీసాయి గుళ్ళోకి వెడతారు, ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి పెళ్ళి అంటారు. వాళ్ళిద్దరికి అవ్వలేదు కదా. ఇదేం కర్మ? నీ బాధ్యత తీసుకుని పెళ్లి చేయడం. శ్రీకృష్ణుని అడుగు, 16,000 చేస్తాడు, ఒకటి కాదు. ఇక్కడ శ్రీరాముని అడిగితే ఒకటే చేస్తాడు, నాకు ఒకటే ఇందులో అబ్బాయి, నేను చేయలేనట్టు. ఇదే మనం గురువుల్ని పాడు చేస్తాం. నిజానికి ఇది వాళ్ళు కూడా ఈ ప్రలోభాలకు లోనైపోతారు పాపం. ఈవేళ చెబుతున్నానండి మొహమాటం లేకుండా, కాషాయం కట్టిన వాడు ఎవడైనా సరే మొదట్లో తీవ్ర జిజ్ఞాస తపన ఉండే కట్టాడండి, అనుమానం లేదు. లేదా కట్టడాలి, కేవలం జనాన్ని మోసం చేయడం కోసం కట్టాడనడం పొరపాటు. ఐ డోంట్ బిలీవ్, నేను నమ్మను దాన్ని. ఎంతో కొంత సాధన చేసి ఎక్కడో అక్కడ ఏడిచి రాగాలెట్టి అమ్మవారి కోసం వాడు కట్టాడు. వాడు ఎందుకు చెడిపోతున్నాడంటే కేవలం మన వల్ల. మనం ఆయన ఇంకా సాధన చేయకుండానే కాళ్ళ మీద పడిపోయి ఆకాశాయం కూడా లాగేసి ఆ ముక్క దొరికితే చాలు అనుకుని దా ముక్కని మంగళసూత్రంలో జోడించేసుకుని అప్పటికి వాడికి ఏమనిపించు, నేను చాలా గొప్పవాడిని, నాకు తెలియట్లేదు కానీ అయిపోయింది. గోరోజనం అంటారు దీన్ని. ఇప్పుడు గురువులు చెడిపోవడానికి ఎవరి కారణమో చూడండి. శిష్యులను గురువులు చెడగొడుతున్నారని నేను అన్న, గురువులను శిష్యులే చెడగొడుతున్నారు. మన పిచ్చి కోరికలన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తారేంటంటే, వాళ్ళ మహాజ్ఞానాన్ని మనం పొందాలి కానీ ఈ సంసార సమస్యలు వాళ్ళకెందుకు? నిజంగా భగవంతుడి గురించి నీకు తపన ఉంటే రుక్మిణీదేవి విరహంలాగే ఉండాలి. మృగనాభియలదదు మృగరాజ మధ్యమ. కస్తూరి రాసుకోవడం మానేసింది ఆవిడ. మృగనాభి అంటే కస్తూరి. అసలు కస్తూరి మృగం అర్థమైతే చాలా వేదాంతం అంతా అర్థమవుతుంది. కస్తూరి మృగంలో ఒక మృగం ఉంది, ఎందుకంటే దాని నాభి నుంచి కస్తూరి పుట్టింది, దాని పేరు కస్తూరి మృగం అన్నారు. తప్పేముంది? విచిత్రం ఏంటంటే దాని నాభి నుంచి కస్తూరి పుడుతుందన్న విషయం దానికి తెలియదు. మనలోంచి భగవచ్ఛక్తి ప్రసారం అవుతుందనే విషయం మనకి తెలియనట్టే. ఎక్కడో ఉంది అనుకోవటం లేదు. కస్తూరి మృగం అజ్ఞానం ఏమిటంటే దాని నాభి నుంచే వస్తుంది. అది ఏం చేస్తుంది? తిరుగు నాభి నుంచి ఎప్పుడు అరగంటకో బొట్టు, గంటకో బొట్టు, అలా బొట్టు పడుతూ ఉంటుంది ద్రవ రూపంలో. అది తిరిగినప్పుడు దానికి తెలియదు. తిరిగి అలసిపోయి దాని వేట, దాని గొడవ దానుకుంటూ ఎక్కడో ఒక దిమ్మ చిన్న రాయిలా ఉంటే కూర్చుంటుంది, కాస్త విశాలంగా ఉన్న దిమ్మ చూసుకుని. అక్కడ ఒక గంట సేపు కూర్చుని నెమరేసుకుంటూ ఉంటే ఈ రాలిన కస్తూరి ద్రవాలు బొట్లన్నీ కలిపి గడ్డగట్టి సుగంధం వస్తుంది. తర్వాత అది లేచి వెళ్ళిపోయి దాని పని చూసి ఆ కస్తూరి అయితే రాసుకోదు, అది వెళ్ళిపోతుంది. వేటగాళ్ళు కానీ, బోయేవాళ్ళు కానీ, గిరిజనులు కానీ ఈ రాళ్ల మీద ఉండేటువంటి కస్తూరిని బ్లేడుతోనో ఇనప సాధనంతోనో గీకి గోకి పట్టుకొచ్చి దాన్ని జాగ్రత్తగా సీసాల్లో పెట్టి అమ్ముతారు. తెలివైన వాళ్ళు, వ్యాపారులు, వాళ్ళ దగ్గర రూపాయి కొంటారు, మనకు 100 రూపాయలకు అమ్ముతారు. కస్తూరికి ఏం దక్కలేదు, గిరిజనులకి ఏం దక్కలేదు, మధ్య దళారీలకి బాగా దక్కే. ప్రపంచం అంతా ఇంతే. కష్టపడి ఆ కస్తూరిని ఇచ్చిన మృగానికి ఏమీ దక్కలేదు, దానికి అసలు ఉందని కూడా తెలియదు. పోనీ సేకరించిన గిరిజనుడికి కూడా ఏం దక్కలేదు. వాడికి దక్కింది చేశాక 10 రూపాయలు, వీడు దాన్ని 100కి అమ్మేస్తాడు. పైగా దాన్ని అమెరికా పంపడం కోసం, నిల్వ ఉంచడం కోసం సిట్రిక్ యాసిడ్ వేసేస్తాడు, అందులో చచ్చిపోతారు అది రాసుకుంటే. ఇప్పుడు పదార్థాల రుచి అంతా ఎక్కడ పోతుందంటే ఈ యాసిడ్ వల్ల పోతుంది. మొత్తం నిల్వ ఉంచడం కోసం చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ విదేశాలకు ఎగుమతి మొదలెట్టారు. ఇక్కడ వస్తువులు ఇక్కడే అమ్మినప్పుడు నిల్వ ఉండాల్సిన పని లేదు. విదేశాలు వెళ్ళాలంటే 6 రోజులు విమానం పడుతుంది, అక్కడ మళ్ళీ ఏ మార్కెట్లకు వెళ్ళాలి, అమ్మాలంటే నిల్వ ఉండాలి. నిల్వ ఉండాలంటే ఏదో జల్లుతున్నారు, మొత్తం జల్లుతున్నారు. ఏది తిన్నా ప్రమాదమే. బయట వస్తువు తిన్నామంటే ఆసుపత్రికి వెళ్ళినట్టే లెక్క. బయట ఏదైనా పానీపూరి లాంటిది తింటే వెంటనే పక్కన ఆసుపత్రిని చూసి వెళ్ళొచ్చేయడం మంచిది. ఓ పని ఎందుకైనా మంచిది. కాస్త ఏమైనా ఉందేమో చెక్ చేయండి అంటే చేసేస్తాడు ఆయన. ఇక మళ్ళీ తర్వాత వెళ్ళడం ఎందుకు, అప్పుడే పని అయిపోతుంది. ఇక్కడ ఓ పని అయిపోతుంది అంతే. ఇక్కడ ఓ మాస్టారు ఇలా తరగతిలోకి రాగానే ఒకడెవడో కుయ్యమన్నట్ట లేచి ఓ దెబ్బ వేసాడు. వాడు మొత్తం ఒక 20 మందిని తలుపు దెబ్బ వేసేసాడు అందరినీ. వాళ్ళు అన్నారు వాడేదో అల్లరి చేశాడు, కొట్టారు మమ్మల్ని, ఎందుకంటే మళ్ళీ నువ్వు కాసేపటికి అల్లరి చేస్తావు, నీ కోసం లేచి వస్తానా, ఇప్పుడే కొడితే అయిపోతుంది అన్నట్టు. పూర్వకాలం ఎలిమెంటరీ స్కూల్లో ఒకడే మాస్టర్ ఉండేవారు. ఆయన పడక కుర్చీలో పడుకునేవాడు పాపం. లేవలేక నువ్వు మళ్ళీ కాసేపటి కుయ్యి అంటావరా, నీకోసం మళ్ళీ నేను లేచి వస్తానా, ఓ వాయుం పైపోతే వదిలిపోతుందని అందరికీ వచ్చాడు మామూలులాగా. అంతే. కస్తూరి మృగం అర్థమైతే మనం ఎందుకు భగవంతుడిని కనుక్కోలేకపోతున్నామో అర్థమవుతుంది. అది పైగా తిరుగుతూ ఉంటే విచిత్రంగా దాని బొడ్డు నుంచే కస్తూరి సుగంధం వస్తూ ఉంటే అది ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడొస్తుంది అని తన నాభికేసి తాను చూసుకోవట్లా. మనం కూడా సరిగ్గా నాభిస్థానం నుంచి జీవుడు హృదయస్థానంలో ఉన్న దేవుణ్ణి చేరుకుందుకు ప్రయత్నం చేస్తున్నా మనం అది గ్రహించడం లేదు.
అధోనిష్ట్యావితశ్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్యాకోశసన్నిభం తస్యాంతే సుశరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాకారమజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్చాయీరశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తకం తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థిత నీలతో యదమధ్యస్తాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వీ పీతా భాస్వత్యనూపమా తస్యాస్య కాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాట్. ఇది మన శరీరంలో భగవంతుడు అడ్రస్, డోర్ నెంబరు, అపార్ట్మెంట్ పేరు, కాలనీ పేరు సహా చెప్పాడు. మనకి దమ్ము లేదు, దాని మీద దృష్టి లేదు. మనకి ఎంతసేపు కాశీ గొప్పదా తిరుపతి గొప్పదా ఇదే గొడవ ఇక్కడ. ఈ నాభిలో వేలు పెట్టి పైకి జానడు కొలుచుకో, కంఠం కింద వేలుపెట్టి కిందకి జారడు గొలుచుకో, రెండూ కలిసి చోటే భగవత్ స్థానం అని చెప్పాడు. అదే హృదయం. అందుకే మగవాళ్ళు ఏదైనా హారం వేసుకున్నా, ఆడవాళ్ళు మంగళసూత్రం వేసుకున్నా సరిగ్గా పతకం ఇక్కడికి వస్తుంది, అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పడానికి. సరిగ్గా మన హారాలకి డబ్బు ఉంది కదా అని బొడ్డు వరకు చేసుకోకూడదు, ఎవడో పట్టుకుపోతాడు, ప్రాణాలు పోతాయి. లాగడం తేలికే. అంటే ఇక్కడ వరకే ఉండాలి సరిగ్గా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హృదయం. నువ్వు ఎవరిని బాగా ఆరాధిస్తున్నావో వారి స్థానం అది. అంతిమంగా ఆ హృదయంలో ఉన్నది మనమే, వేరే రూపంలో ఆరాధిస్తున్నది నిన్నే అని నీకు అర్థమవుతుంది. అదే అద్వైతం. ప్రార్థన అంటే మనల్ని మనమే మన నుంచి వేరు చేసుకుని ప్రార్థించడం, అంతకంటే ఏం లేదు అక్కడ. ఈ ప్రార్థన ఎందుకోసం ఆయన మనం ఒకటేని తెలియడానికి. అందుకే ఇక్కడ పదాలు చూడండి, ఆ కస్తూరు రాసుకోవట్లేదు వాడు, ఆ మృగ సంబంధమైన పదమే వాడాడు. మృగనాభియలదదు మృగరాజ మధ్యమ. కస్తూరు ఒక చిన్న మృగం, ఆవిడ ఎటువంటిదంటే సింహం లాంటి నడువు కలిగింది ఆవిడ. మృగరాజ మత్స్యం. సింహం కస్తూరిని ఎందుకు గౌరవిస్తుందండి? దాని లెవెల్ వేరు, దాని స్థాయి వేరు. జలకంబులాడదు జలజగంధి. స్నానం చేయడం మీద కూడా శ్రద్ధ లేదుట ఆవిడకి. ఆ శ్రీకృష్ణుడు రానప్పుడు, నన్ను కరుణించినప్పుడు నా బతుకు అన్యాయం అయిపోతుంటే, శిశుపాలుడు లాంటి దుర్మార్గుడు రేపొద్దున కాపురానికి లాక్కెళ్ళిపోతాడు బలవంతంగానే. ఇక్కడ నా తర్వాతే మన్నాడే ఇంకో నలుగురు లాక్కొచ్చి ఇక్కడ పెడతాడు నా ప్రాణానికి. రాక్షసుడు పాలబడాలా నేను? ఇంత కర్మ వస్తుంటే స్నానం చేసి అలంకరించుకుని ఎవరి కోసం అని ఆవిడ మామూలుగానే స్నానం చేయట్లా. ఆసక్తి లేదు దాని మీద, మానేసిందని కదా, ఆసక్తి లేదు. కానీ పోతన గారు సమర్థిస్తున్నాడు, ఆవిడకి ఎందుకంటే స్నానం పనిలేక. జలజగంధి. జలంలో పుట్టిన పద్మం నుంచి ఏ సుగంధం వస్తుందో, పద్మినీ జాతి స్త్రీ అయినటువంటి రుక్మిణీదేవి శరీరం నుంచి ఆ సుగంధమే వస్తుంటే మళ్ళీ ఆవిడకి స్నానం ఎందుకు పనిలేక? ఆవిడ పద్మినీ జాతి స్త్రీ ఏమిటండి? స్వయంగా పద్మ. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. అంతగా పద్మంతో పెనవేసుకుపోయింది ఆవిడ బంధం. ఆవిడ పద్మినీ జాతి స్త్రీ అని చెప్పడానికి మళ్ళీ అనుమానం ఏమిటి అడుగులు? ఆవిడే పద్మం. పద్మినీ జాతికి స్త్రీలమైన మూలమైన పద్మానికి మూలమైందే లక్ష్మీదేవి. అందుకే శబ్దాలు కూడా జలకము జలజ, మృగనాభి మృగరాజ. ముకురంబు జోడదు ముకుర సన్నిభముఖి. లోకంలో ఒక వాడుకుంది, నాకే తోచింది ఒకసారి. మైకి ముందు నిలబడిన మగవాడికి, అద్దం ముందు నిలబడిన ఆడదానికి ఒళ్ళు తెలియదు. ఎవడో వచ్చి చెప్పాలి 2 గంటలు అయిందని. మైకి ముందు నిలబడిన వాడికి అంతే తెలియదు, బాబు అని చెప్పాలి, ఎవరు టైం చూపించాలి, లేదా ఆపడం. మైక్ టైసన్లు ఉంటారు, కొంతమంది మైక్ టెన్షన్లు ఉంటారు. 2 రకాలు ఉంటారు. మైకు పట్టుకున్న వదలనవాడు మైక్ టైసన్, మైకు పట్టుకున్న వణికేవాడు మైక్ టెన్షన్. మొత్తం మీద ఇద్దరు పట్టుకుంటారు. ఇద్దరు చేతుల్లోంచి మనం లాక్కోవలసింది, ఎవడూ లాగడు. ఇది ఇందులోనే సరిగ్గా ఆడవాళ్ళు అద్దం ముందు నిలబడితే, ఇప్పుడు ఏదో ఆఫీసులు ఉద్యోగాలు కారణంగా వాళ్ళు హడావుడిగా పోతున్నారు, గొడవ. అన్ని రకాల మేకప్ చేసుకుంటారు, బొట్టు ఒకటే పెట్టుకోరు, మనం సహించాలి అంతే. నాగరికత బొట్టు మాత్రం మర్చిపోతారు. మిగిలినవన్నీ ఇలా వేలాడేసి అలా వేలాడేసి చాలా చేస్తారు. దానికి టైం ఉంటుంది, బొట్టుకు టైం ఉండదు. ఏది మంగళప్రదమో దానికి టైం ఉండదు, అమంగళాలన్నిటికీ టైం ఉంటుంది. మన జీవితాల్లో మంగళాలు ఎలా జరుగుతాయి? మంగళ చిహ్నాలకు మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోతే మంగళాలు ఎలా జరుగుతాయండి? ఇవ్వాలి. అన్నిటికంటే ముందు బొట్టెట్టుకోవాలి, తర్వాత కదా నీ మేకప్ అంతా. ఇక్కడ మేకప్ అంటే ఏమిటమ్మా, రంగులు వేస్తారేంటి నాకు అర్థం కాదు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్స్ అప్, అది దట్ ఈజ్ కాల్డ్ మేకప్. మేకప్ అంటే యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్స్ అప్, నువ్వు ఉద్ధరించుకో, అది మేకప్. ఈ రంగులు వేస్తాయి ఊరికే ఎక్కడ. ఎన్ని రంగులు వేసుకున్నా ఎధవ మళ్ళీ మన్నాడు రంగు అయిపోతే ఎధవ ముఖమే.
ఎందుకు ఆ అలవాటు మొహం కడుక్కుని బొట్టెట్టుకునేదానికి? అందుకని ఆవిడ అద్దం చూసుకోవట్లేదు. అద్దం ముందు కూర్చుంటే ఆడవాళ్ళకి ఒళ్ళు తెలిసి సహజంగా అలా చూసుకుంటూ ఇంకా బాగోలేదు, ఇంకా బాగోలేదు, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అనుకుంటారు కదా. ఆవిడ అద్దం చూడట్లా. ఎందుకు అంటున్నాడంటే పోతున్నా ముకుర సన్నిభముఖి. ఆవిడ ముఖమే అద్దం అండి. అద్దమే ఈవిడ ముఖంలో తనను తాను చూసుకోవాలి. అది రుక్మిణి. అద్దమే ఈవిడ ముఖంలో తనని తాను చూసుకోవాలి. అద్దం ఈవిడ చూడటం ఏంటి? అవమానం కదా, అవమానం కదా. ఒక మాస్టర్ పాపం తలనొప్పి 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 అని బాధపడుతున్నాడు. భార్య ఏంటంటే మీరే తలనొప్పి, మీకు తలనొప్పి ఏమిటండి అందుకే. మనుషులకి తలనొప్పి వస్తుంది, తలనొప్పికి తలనొప్పి వస్తుందా? నువ్వే ఓ పెద్ద తలనొప్పి, నేను కాబట్టి పడుతున్నాను నీతో ఇక్కడ. మరి నీకు తలనొప్పి ఏమిటి అంటే ఉండవా నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు అన్నట్టు ఆయన. అంచేత నేను కూడా సరదాగా ఉన్నతంగా చెప్పాలంటే చెబుతున్నాడు ఇక్కడ. ఆవిడ అద్దం లాంటి ముఖం అండి. మళ్ళీ అద్దం చూసుకోవడం ఎందుకు? అద్దమే చూసుకోవాలి కావాలంటే. పువ్వుల దుర్మధు పువ్వు బోణి, జడలో పువ్వులు పెట్టుకోవడం కూడా మానేసింది. అవసరం లేదండి, ఆవిడ శరీరమే ఓ పుష్పం అన్నాడు. మొత్తం అంతా పువ్వు అయినప్పుడు మళ్ళీ పువ్వుకు పువ్వు పెట్టడం ఏమిటండి? మొక్కకు పువ్వు ఉంటుంది, పువ్వుకు పువ్వు ఉంటుందా? అలాంటి ప్రయోగాలు ఆ శబ్దాలతో, ఈ శబ్దాల వల్ల ప్రయోజనం ఏమిటి? అన్నీ అందులోనే ఉన్నాయి, కొత్తగా బయట నుంచి వచ్చేది ఏమీ లేదు. ఇదే అద్వైత సిద్ధాంతం. నీ శరీరంలోనే అన్నీ ఉన్నాయి, నువ్వు దేవుణ్ణి కూడా అందులోనే చూడొచ్చు, వేరే వెళ్ళక్కల. ఏ అలవాటు మానేస్తున్నావో ఆ మానేసే అలవాటులోనూ ఉన్నది దైవమే, నీకున్న అలవాటులోనూ ఉన్నది దైవమే. నువ్వు పరిశీలిస్తే చాలు, ఇంకేం అక్కల. వనకేళి గోరదు వనజాతలోచన. సాధారణంగా కన్యలు ఆ ఉద్యానవనాల్లో విహరిస్తారు. ఆ రోజుల్లో చాలా మంచి కాలక్షేపం, చెలికెత్తెలు కూడా ఉంటారు. దానికి వెళ్ళడం మానేసిందిట. నా ప్రియుడు రానప్పుడు నా బతుకు బుగ్గైపోతుంటే ఉద్యానవనానికి వెళ్ళి నేనేం చేస్తాను ఇక్కడ అని విరక్తితో మానేసింది. కానీ ఏమైనా సమర్థిస్తున్నట్టే వనజాతలోచన. ఇంతగా ఉద్యానవనంలో ఉన్నవేమిటండి? పద్మాలే కదా, సరోవరాలు పద్మాలే కదా. ఆవిడ కళ్ళు అలాగే ఉన్నాయి కదండి, ఇంకెందుకండి మళ్ళీ వెళ్ళాలి? అవి చూడడానికేగా వెళ్ళేది. ఆవిడ కళ్ళు ఆవిడ చూసుకుంటే సరిపోవాలి, అక్కడికి వెళ్ళాలి ఏమిటి మళ్ళీ ఇక్కడ? వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు పెంపదు హంసగమన. సాధారణంగా కన్యల చేత ప్రత్యేకించి హంసలని, నెమళ్ళని, కోకిలలని, చిలుకలని పెంచి ఎలా చేసేవారు? ఎందుకు? సున్నితంగా మనస్సు ఉండడానికి. అది పైగా హిందూ ధర్మ సిద్ధాంతం ఎటువంటిది అంటే భూతదయ, భూతయజ్ఞం అంటారు. మనిషి చేయవలసిన పంచయజ్ఞాల్లో భూతయజ్ఞం ఒకటి. దాన్ని వైశ్వదేవం అంటారు. బ్రాహ్మణులు వైశ్వదేవం అని చేస్తారు. వైశ్వదేవం అంటే పక్షులకి, జంతువులకి తిండి పెట్టడం. అది అందరూ చేయొచ్చు, బ్రాహ్మణులనే కాదు, ఎవరైనా చేయొచ్చు. అది మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, ఋషియజ్ఞం, ఈ ఐదింటి బ్రహ్మయజ్ఞం. ఈ ఐదింటిని 5 రుణాలు మనం తీర్చుకోవలసింది. యజ్ఞాలు చేయడం ద్వారా దేవతల రుణం తీరుతుంది. పితృకార్యాలు పెట్టడం, ఉన్న తల్లిదండ్రులని బాగా చూసుకోవడం ద్వారా పితృ రుణం తీర్చిన వాళ్ళం అవుతాం. అతిథులకు భోజనం పెట్టడం ద్వారా, పరోపకారం చేయడం ద్వారా మనుషుల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఋషి సాహిత్యాన్ని, వేదం, శాస్త్రం, పురాణం నీకు ఏది అర్థమైతే, ఏది ఎంత చదవగలిగితే అంతా చదవడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతాం. వ్యాసుడు రుణం, వాల్మీకి రుణం మనం తీర్చగలమా? ఈ సంసారం అది ఎన్ని జన్మలకు కానీ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా అన్నాడు విశ్వనాథ. ఈ ప్రపంచం ఎన్ని జన్మలు తపస్సు చేసినా వాల్మీకి రుణం, వ్యాసుడు రుణం తీర్చుకోగలదా? వాళ్ళు ఏమీ ఆశించకుండా అన్ని రాసి వెళ్ళిపోయారే. వాళ్ళ రుణం మనం తీర్చుకునే విధానం ఒక్కటేనమ్మా, వాటిని చదవడం, ఇంకేం లేదు. ఇక్కడ చదివితే ఆ రుణం తీరినట్టు. వాడు ఎందుకు రాశారు? మనం చదవమని కదా. వాళ్ళకేమో సేల్స్, బిజినెస్ ఏం లేదు వాళ్ళకి. పోనీ వాళ్ళకేమో మాకు వచ్చినట్టుగా పద్మశ్రీలు, జ్ఞానం ఏమీ లేవు ఇక్కడ. వ్యాసుడికి ఇస్తే జ్ఞానపీఠం సరిపోతుందా, నోబెల్ సరిపోతుంది? ఏమి సరిపోతుందండి? వైకుంఠం ఇవ్వాలి వాళ్ళకి, వేరే బిరుదులు ఏమి సరిపోతాయి? ఆయన అక్కడి నుంచే వచ్చాడు వ్యాసుడు. వ్యాసుడు అంటే నారాయణుడే, ఇంకేమిస్తావు నువ్వు వైకుంఠం కూడా? నేను ఇదివరకు ఉండేది అక్కడేనాయా అంటాడు. ఏమి ఇయ్యలేం. వారు ఏం ఆశించాలి? వారు కోరుతున్నది ఏమిటంటే చదవండి, ఆ పుస్తకాలు చదవండి. ఎందుకంటే వ్యాసుడు 1700 శ్లోకాల భారతం రాసిన తర్వాత చేతులు ఎత్తి ఏడుస్తాడమ్మా వినాయకుడు దగ్గర. ఎందుకు చెప్పావయ్యా అంటాడు ఆయన. ఎందుకంటే ఈయన స్థూలకాయం కదా, ఒళ్ళంతా వాచిపోతుంది, వదలడం. రోజు 10 గంటలు వర్క్ ఫ్రమ్ హోము, తాటాకుల మీద రాసి 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 వచ్చి ఏంటి ఇదంతా చేట భారతం అని అప్పుడే వచ్చింది. ఇక్కడ ఇంత పొడుగు అవసరమా? అన్నదమ్ములు కొట్టుకు చావడం, పెళ్ళాన్ని జుట్టట్టుకు లాగడం, ఏముందా ఇందులో అన్న. నీకు తెలియదయ్యా వినాయక, రాబోయేది కలియుగం, నీకు తెలియదు నాయనా. వాళ్ళు ఎలా ఉంటారు అందులో? ఎంత చెప్పినా మారరు, దిబ్బరొట్టి మొహాలు. ఉపయోగం ఏం లేదు ఇక్కడ. దున్నపోతు మీద వాన కురిసినట్టే, ఏం ఉపయోగం లేదు.
మారరు. అందుకని నా తాపత్రయం ఏమంటే ఊర్ధ్వబాహురు విరౌమ్యేష నచగచ్చి శృణోతుమే, చేతులు పైకెత్తి ఏడుస్తున్నానయ్యా, నా మాట ఎవడు వినడం లేదు అన్నాడు వ్యాసుడు అంతటి వాడు. ఇక మేము ఎందుకంటే తాపత్రయపడ్డాం అనవసరంగా. ఆ మాట విన్నప్పుడు నాకు ఓదార్పుగా ఉంటుంది. మనమేం ఆశించక్కర్లేదు, మన పనేదో మనం చేసి వచ్చేద్దాం, ఎందుకు వచ్చింది, మనం మారితే చాలు కదా, ఇంకోటి గొడవ మనకెందుకు. ఊర్ధ్వబాహురు విరౌమ్యేష నచగచ్చిశృణోతుమే, చేతులు ఎత్తి ఏడుస్తున్నానయ్యా వినాయక, నా మాట ఎవడో వినడం. ఇంతకీ ఆ మాట ఏమిటి ఆయన చెప్పింది? ఏమన్నా విచిత్రమా, మనకేమన్నా నష్టమా? ధర్మేచ ధర్మైచార్థేచ కామేచ సకిమర్థం నసి ధర్మాదర్థం ప్రవర్తతే సకిమర్థం న సేవ్యతే, ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే. మనిషి కోరికలు ఉంటాయి, తప్పు లేదు. మనిషి డబ్బు సంపాదించుకోవాలి, తప్పు లేదు. కానీ ఆ డబ్బుకి కోరికలకి ధర్మం ప్రాతిపదికగా ఉందా లేదా అని ఆలోచించమంటున్నాను నేను. ఇది ఎవరికీ నచ్చడం లేదు అన్నాడు. ఆలోచించండి, మనం ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. రాళ్ళు అంటే ఒక రాయి ఈజుకొల్టు 100 కోట్లు, 4 రాళ్ళు అంటే 400 కోట్లు. 4 రాళ్ళు అంటే అహోబిలమితం చుట్టుపక్కల ఉన్నాయి, 40 రాళ్ళు ఇస్తారు ఇక్కడ. 4 రాళ్ళని మాట్లాడతారని చాలా తేలిగ్గా. 4 లక్షల ప్యాకేజీ వాడికి, 4 లక్షల ప్యాకేజీ 4 రాళ్ళ. ఓ నెల జీతం ఇవ్వడం మానేసి 4 రాళ్ళు చేతిలో పెడితే సరే తెలుస్తుంది. ఇక్కడ 100 కోట్లు కోరుకుంటా 4 రాళ్ళని మాట్లాడతాం. ఇక్కడ 4 రాళ్ళు ప్రతివాడికి ఉన్నాయి. ఓ పొయ్యి చుట్టూ కూడా ఉన్నాయి 4 రాళ్ళు. దీనికి నువ్వు సంపాదించేది ఏంటి? ఇక్కడ చాలా తేలిక చేసి మాట్లాడటం. ఇక్కడ కోట్లు అక్రమంగా సంపాదించేవి కూడా కుటుంబాన్ని పోషించుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇన్ని కోట్లు అవసరమా? దొంగ నాటకాలు ఇవన్నీ. అందుకని వ్యాసుడు ఏం చెబుతున్నాడు? ధర్మాదర్థస్య కామసు, నువ్వు సంపాదించుకోవయ్యా, నేను వద్దనల్లా. నువ్వు సంపాదించే డబ్బు సక్రమంగానే వచ్చిందా ఆలోచించడం. ఎలా వస్తే ఏంటంటే రావాలే. ఇది లక్ష్మీదేవి పేడ కుప్పం మీద పుట్టలేదమ్మా, మురుక్కాలంలో పుట్టలేదమ్మా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, పాల సముద్రంలో ఎందుకు పుట్టాలా చల్లని తల్లి? ఆసుపత్రుల్లో పుట్టకూడదా ఆధార్ కార్డు పెట్టుకుని? పాల సముద్రంలోంచి పుట్టింది డబ్బు అంటే అర్థం ఏంటి? మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. శ్లోకాలను అర్థం చేసుకోవలసిన విధానం ఇది. మనం అలా అర్థం చేసుకోం. పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు చాలా ఇష్టం. పోసాయి 4 బిందెల పాలు గుళ్ళో పోసాయి. విగ్రహం పాడైపోతుంది, అర్చకుడు చచ్చిపోతాడు తుడుచుకోలేక. నీకు అది పని. పైగా నేను మొక్కుకున్నా, ఎదవ మొక్కోటి. ఇక్కడ అధర్మం చెయ్యను, అసత్యం మాట్లాడనని ఒక్కడు మొక్కుకోడండి. దేవతలను ఎత్తి మీద బిందెలు బారపోస్తారు. ఇక్కడ ఆవిడ పాల సముద్రంలో పుట్టిందని పాలు ఇష్టం. ఎవడు చెప్పండి నీకు? అసలు పాల సముద్రంలో పుడతారా ఎవరైనా? అది చెప్పింది ఒక తాత్విక జ్ఞానం, అది ఒక ఐడియాలజికల్ అంటారు. దాన్ని అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అందుకని అక్కడి నుంచి పుడుతుంటే నువ్వు వీడియో తీసినట్టే ఇక్కడ మాట్లాడాలి. అక్కడి నుంచి ఆవిడకి అది ఇష్టం, ఇది ఇష్టం, నువ్వు పుట్టించావు ఇవన్నీ. అక్కడ డబ్బు పాల సముద్రంలో పుట్టిందంటే అర్థం మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛంగానే ఉందా? ఎవరిని ఎత్తి కుట్టైనా సంపాదించామా? కమిషన్లు కొట్టేసామా? లంచాలు తీసుకున్నామా? ఆలోచిస్తే ఆఫీసులో లంచాలు ఎందుకు ఉంటాయండి? 100 పోలీస్ స్టేషన్లు చేయలేని పని ఒక్క వ్యాసభారతం చేస్తుందమ్మా, అనుమానం లేదు. వ్యాసభారతం చేస్తుంది. 100 పోలీస్ స్టేషన్లు ఆగిపోతా వ్యాసభారతం చదివితే. నేను చదివే చెబుతున్నాను. 100 పోలీస్ స్టేషన్లు అవసరం తీరిపోతుంది మనం చదివితే. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. 3000 రూపాయలకి 7 వాల్యూములు వస్తున్నాయమ్మా. ఒక్కొక్కటి 1000 పేజీల పైన ఉంటుంది. 7000 పేజీల గ్రంథాన్ని మీకు 3000 రూపాయలకు అందిస్తున్నారు. ఇవాళ కుటుంబంతో సినిమాకి వెడితే 3000 అవుతుందమ్మా. ఒక్క సినిమాకి మేము వెళ్ళలేదు అనుకోండి, గోరఖ్పూర్ వాళ్ళు వేసిన గీతా ప్రెస్ వాళ్ళు వేసిన భారతం చదవండి, నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అదే, నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అదే. దానికి ముహూర్తాలు పెట్టకండి, టైములు పెట్టకండి. మీకు ఎప్పుడు కుదిరితే అంత చదవండి, ఎంత చదివితే అంత చదవండి. మూసేయండి, ఓ తాటాక ముక్క అడ్డం పెట్టండి, సరిపోయింది. మనడు చదువుకోండి. మొత్తం మీద చచ్చేలోగా ఎంత చదవగలిగితే అంత చదువుతాం, నష్టమే లేదు. సగంలో ఆగిపోయినా నష్టం లేదు. అది పూర్తి అవ్వకుండానే ప్రాణం పోయింది, ఈ సెంటిమెంట్లు పెట్టుకోవద్దు దయచేసి. ఈ పూర్తి అవ్వడం ముఖ్యంగా. అది ఎంతసేపు మనకి అయిపోవాలి, నైవేద్యాలు పెట్టేయాలి, మొత్తం ఏదో ఉంది పిలిచాలి, ఫేస్బుక్లో పెట్టేయాలి, ఇదంతా పట్టుకెళ్ళి ఈ చెత్త అంతా. అక్కడి నుంచి ఇంకోళ్ళు మొదలెట్టాలి. ఇది కాదండి చదవాల్సింది. ఋషి రుణం తీర్చుకోవడం అంటే ఇదే, గ్రంథాలు చదవాలి. అందుకని ఆయన మొత్తుకున్నాడు, మీరు కోరికలు తీర్చుకోండి, నేను వద్దంటే. ఆ కోరిక ధర్మమేనా? ఒక సంసారం ఉంది, ఎవరి మీద దృష్టి వేస్తావు? ఎందుకంటే మనిషి అన్నాక సరదాలు ఉంటాయి. ఇదే సరదా, వెధవా బురద. ఆ పని భారీ చేస్తే ఇప్పుడు అందరూ తయారైపోయారు మొత్తం. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీళ్ళు. తల్లి మీద పిల్లలకి నమ్మకం లేదు, పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు. పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తారు ఆస్తి కోసం. తల్లి శుభ్రంగా ఎవరితోనో సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను లేపేస్తుంది, అవసరమైతే పిల్లల్ని చంపేస్తుంది. నా జీవితం నాకు ముఖ్యం,
ఏమిటిది? ఎక్కడ ఎటు పోతున్నాం మనం సమాజం? ఇక్కడ కన్న తల్లిని కూడా నమ్మలేకపోతే ఎవరిని నమ్ముతాడు వాడు? ఒక బిడ్డకి మనం ఇచ్చే గ్యారంటీ ఏమిటి? ఇక్కడ ఏదో ఫ్యానో గొడుగో ఏదన్నా కొంటే 2 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాడే, పుట్టిన బిడ్డకి మనం గ్యారంటీ ఇవ్వలేమా అండి? తల్లిగా తండ్రిగా నీకు నేను ఉంటాను రా ఏమైనా సరే అని ఆ గ్యారంటీ ఇవ్వగలిగిన వాళ్ళే లక్ష్మీనారాయణులు. అంతేగా నా జీవితం నాది, మనం పెద్దయాక వీళ్ళు చూస్తారని ఏమన్నా ఉందా? అది ఇప్పుడు ఊహిస్తావా నువ్వు? అప్పుడు ఊహిస్తావా? అది వాడు 10 ఏళ్ల పిల్లాడు, నువ్వు వాడికి అన్యాయం చేసావు. వ్యధవాళ్ళు మన సౌఖ్యాలు మనకు ముఖ్యం, మన భోగాలు మనకు ముఖ్యం. ఏమన్నా అంటే మొగుడు మీద పెళ్ళాం నేరం, పెళ్ళాం మీద మొగుడు నేరం. ఏమీ లేదమ్మా. రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి అయింది, అదే కారణం. అంతకంటే ఇలా పరాయి ఎవరితో కనపడగానే పెళ్ళాల్లో లోపాలు కనపడ్డాయి. మా ఆవిడ నన్ను సరిగ్గా ప్రేమించడం తెలియదండి. మరి ఆవిడ ప్రేమిస్తుంది, వెళ్ళి అక్కడ దోశలు వేయించినట్టు వేయించుంది పెనం మీద. ఆవిడ ప్రేమించేది అయితే ఆవిడ మొగుడినే ప్రేమించగా నువ్వెందుకు కొత్తగా ఎక్కడ? వీడు పైగా పెళ్ళయిందే కనపడుతుంది వీడికి, ఇదో ధర్మం. ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టిందిరా వీళ్ళ దగ్గర. వంకర సంబంధాన్ని, కామ సంబంధాన్ని ప్రేమ అంటారు. సిగ్గుందా లేదా అండి? ఇక్కడ ఎందుకు లేదా ప్రేమ? అసలు వాళ్ళు ఏమయ్యారు? వీళ్ళకి తాళి కట్టావే, ఓ ధర్మం లేదా దానికి? అంచేత ఏ ప్రేమలో ఏ దోమలు నమ్మక్కర్లేదండి. తాళి కట్టామంటే కట్టుబడి ఉండాల్సిందే. అదొక్కటే హిందూ ధర్మం. మాట్లాడకుండా కాపురం చేయడం ఏదున్నా సరే. దాన్ని ఏదో ఎగతాళి చేసే అవకాశం మనకు లేదండి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు పురోహితులు పిలుస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారండి. పురోహితులు మంత్రాలు పక్కనట్టండి, వాళ్ళకి ఇచ్చేది అంత కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అన్ని కోట్లు అన్ని సంవత్సరాలు ఉండట్లేదు ఇక్కడ. 10 కోట్లు ఖర్చు పెట్టారు, 10 ఏళ్ళు కలిసి ఉండమనండి, పద్మశ్రీ ఇచ్చేద్దాం, ఊరికే ఉండట్లేదండి. ఊరికే గుళ్ళో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పూర్వం ఏదో గత్యంతరం లేక అక్కడే నలుగురు కూర్చుని ఏదో కానిచ్చేసి అక్కడే భోజనాలు పెట్టేశారు. శుభ్రంగా 80 ఏళ్ళు అయ్యి వివాహ షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. వయస్సు కాదు, వివాహ షష్ఠి పూర్తి. వాళ్ళు పెళ్ళై 60 ఏళ్ళు అయింది. అటువంటి దంపతులను చూస్తేనే పుణ్యం అసలు. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారండి వాళ్ళు. అన్నిట్లోనూ ఆయన నమ్ముకున్నాడు, ఆవిడ నమ్మింది, నడిచిపోయింది. అది రుక్మిణీ కళ్యాణం. నేను వింటే కాపురాలు నిలబడతాయని చెప్తున్నానమ్మా. పెళ్ళిళ్ళు అవ్వడమే కాదు, కాపురాలు నిలబడతాయి, కాపురాలు నిలబడతాయి. ప్రేమ అంటే ఇలా ఉండాలి. ఆయన కోసం అన్నీ మానేసింది ఆవిడ. నాకు ఏది అక్కర్లేదు పోండి అని చెప్పేసి హంసని పెంచడం మానేసింది. ఎందుకంటే హంస గమన అన్నాడు. ఆవిడ నడకే హంసలా ఉంది, అందుకని ఇంక హంసలు అక్కర్లేదని చెప్పింది. లతల భోషింపదు లలిత లచిక లలిత దేహ. సాధారణంగా కన్యల చేత ఇప్పుడు పాదులకు మొక్కలకు నీళ్లు పోయించేవాడు. ఆ మొక్కలకు నీళ్లు పోస్తుంటేనే ఎవడో మహారాజు వేటకు వస్తాడు, వాడు అలసిపోతాడు. ఈ మున్యాశ్రమానికి దాహానికని వస్తాడు. ఈవిడ గలసులతో మంచినీళ్ళు ఇస్తుంది. అంతే శ్రీమద్ రమారమణ గోవిందో ఈ మునికంజం లాక్కెళ్ళిపోతాడు. మొత్తం శకుంతల కథ సహా అన్నీ ఇంతే. అందుకే ఆడాళ్ళు మొక్కలకు నీళ్ళు ఇవ్వకూడదు, మొగల చేత పోయించాడు గొడవ. పురాణాల్లో చాలా ప్రేమ కథలు ఈ మొక్కలకి నీళ్లు ఇవ్వడం వల్ల జరిగాయి. కానీ లతలు పోషిస్తారు. ఎందుకని? పిల్లల పోషణ తెలియాలంటే లతల పోషణ తెలియాలి. పసిపిల్లాన్ని ఎలా చూసుకోవాలి? ఒక మృదువైన తీగకి నీళ్లు పోసి పెంచుతూ దానికి పువ్వు పూయగానే లోపలికి వెళ్ళి శకుంతల ఏం చెప్పేదంటే ఆ తండ్రికి, మరి తల్లి లేదు కదా పాపం, నాన్న ఆ లత పూసిందని చెప్పి ఎంత ఆశించదు. యస్యాభవత్ సుత్సవక అంటాడు అభిజ్ఞాన శాకుంతలంలో. ప్రసూతి సమయే యశాభవత్యుత్సవక. ఒక లతకి ఒక తీగకి పువ్వు పూస్తే శకుంతల పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి నాన్న అని తపస్సులో ఉన్న కణవ మహర్షిని బ్రహ్మచారిని లేపేసి మా లత పువ్వు పూసింది, లేవని ఇల్లు బంగారంగా అనేవాడు పాపమే. భార్య లేని మనిషి కోటక బ్రహ్మచారి ఏం చేస్తాడమ్మా? అటువంటి వాడు కూడా ఆడపిల్లని పెంచాడు, మనం పెంచలేకపోతున్నాం. ఆయనకి ఆడసాయం లేదు, అక్కడ ఆడ దిక్కు లేదు. ఒక మాట చెప్పాలి, బ్రహ్మచారి ఆయన ఆడదిక్కు లేదు, ఆయన పెంచాడు. ఆవిడ కూడని పని చేసినా తండ్రిగా నిమిత్త మాత్రంగా ఉన్నాడు. అది కణువుడి నుంచి మనం నేర్చుకోవాలి. చాలా లౌక్యంగా ప్రవర్తించాడు. గర్భిణి అయిన తర్వాత అమ్మా చాలా మంచిదమ్మా, నీ క్షత్రువు కన్యవి, నువ్వు విశ్వామిత్రుడు కన్యవి, నాకు తెలుసు, నీకు తెలుసు, మంచిది, నువ్వు నీ కులానికి తగిన పని చేసావు, నువ్వు తప్పు చేసావు నేను అంటలా, కానీ ఇంక ఇక్కడ ఉండకూడదమ్మా, దయచేయని పంపించాడు. అంతేకాదు శిష్యుడికి రహస్యంగా చెప్పాడు, అక్కడ ఏమైనా తేడా వస్తే అక్కడే చూసుకోమను, మళ్ళీ నో రిటర్న్ అని చెప్పాడు. మళ్ళీ ఈ తలనొప్పంతా జీవితం పడలేదండి. ఆ తలనొప్పంతా జీవితాంతం పడిన క్యాండిడేట్ కూడా ఒకడు ఉన్నాడు, శుక్రాచార్యుడు. దేవయానితో వాడు చచ్చే వరకు యాతనలు పడ్డాడు. ఈ 2 ఉదాహరణలే అమ్మాయిల విషయంలో. పుత్రుల విషయంలోనేమో ధృతరాష్ట్రుడు ఉదాహరణ అయితే, అమ్మాయిల విషయంలో కణ్వుడు, శుక్రాచార్యుడు ఆ దేవయాని కోరికలు తీర్చడం కోసం పిచ్చెక్కిపోయేది ఏదంటే అది చేసి మహారాజులందరికీ శాపాలు ఇచ్చి వాడు పీక మీదకు తెచ్చుకున్నాడు.
అదే కణువుడు పరమ నిర్లిప్తంగా ఉండి మంచిదమ్మా అమ్మాయిని ఒక్క మాట అనలేదు. మరొకడైతే తండ్రి తను లేనప్పుడు నేను 3 రోజులు ఊళ్ళో లేకపోతే ఎవడో వస్తే వాడితో గడిపేస్తావా అని అర్జెంటుగా చూరు తీసి నరికి పారేస్తాడు, కత్తి తీసి. ఆయన ఆ పని చేయాలి. ఋషి పోన్లే అమ్మా, వయస్సు, ఈ వయస్సులో నీకు పెళ్లి చేయకపోవడం నాదే తప్పు అన్నాడు. అంతే. నాకు పోన్లే అమ్మా పర్వాలేదు, క్షత్రియుడిని చేసుకున్నావు కదా, నువ్వు క్షత్రియ కన్య కదా, విశ్వామిత్రుడు కన్య, తప్పేముంది, వేరే ఏం కాదు అని చెప్పి ఓ పని చేయి, ముందు ఇక్కడ పురుడు పోయడం తండ్రి ధర్మం కదా, పోస్తానమ్మా అని అయిపోయిన వెంటనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు భరతుడికి రాగానే పంపించాడు. అందుకని మా మనవడు ఎల్కేజీ, మా మనవడు ఊకేజీ అని తిరగలేదు ఎక్కడ. నీ దారి నువ్వు చూసుకోమని చెప్పాడు. అందుకది అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు ఒక అద్భుతమైన వర్ణన చేస్తారు. అక్కడ దుష్యంతుడు కాదు అనగానే శకుంతల ఆ శిష్యుడి కేసు చూసిందిట. కూడా వచ్చాడు, 2 వస్తారు. అందులో ఒకడికే చూస్తే వాడు ఎలా ఎర్రటి కళ్ళతో చూశాట. నీ మార్గం నువ్వు చూసుకో, వెనక్కి వచ్చే ప్రశ్న లేదు. ఆ చూపులకు అర్థం అది కాళిదాసు వర్ణిస్తాడు. ఆవిడకి అర్థమైపోయింది. ఇంకా స్వశక్తి మీద దైవబలం మీద ఆధారపడింది. ఆ స్వశక్తి ఆ దైవబలం 2 ఆవిడని కాపాడాయి. ఎందుకంటే ఆవిడ పొరపాటు చేస్తే చేయొచ్చు, ఘోరము నేరము చెయ్యలేదు. అమాయకంగా ఒక వలలో పడింది, కానీ ఆవిడెవరిని మోసం చేయాలి. మనం మోసం చేయకుండా ఉంటే మనకి మోసం జరిగినా సరే భగవంతుడు న్యాయం చేస్తాడు, అనుమానమే లేదు ఆ విషయం. మనం చేయొద్దు. ఏ సంబంధం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, మిత్రులు, వ్యాపారాలు, ఉద్యోగ సంబంధాలన్నింటిలో మనం చేయొద్దు. మనకి జరిగితే చేయవలసిన ప్రతిక్రియ ఏదో నిమిత్త మాత్రంగా చేద్దాం, చేతకాని వాళ్ళ ఊరుకోక్కల్లా. కానీ భగవంతుడికి నమస్కారం చేయాలి. స్వామి నేను చేయగలిగింది ఇంతే, వాడి సంగతి నువ్వు చూసుకో అంటే చూసుకుంటాడు ఆయన. మొత్తం పదునైన చక్రం కలిగిన వాడు మనకున్నాడు, 3 అంచుల ఆయుధం కలిగిన వాడు మనకున్నాడు, 10 ఆయుధాలు ధరించిన కనకదుర్గాదేవి కూడా మనకుంది. మతం మారాల్సిన కర్మ మనకి లేదు. 3 మంది ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కాదంటే వాళ్ళు, వాళ్ళు కాదంటే వీళ్ళు. అవసరం మనకేం లేదు. అన్ని ఆయుధాలు ధరించిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఆ ధైర్యం మనకుంటుంది. అందుకని ఆవిడ హంసంబు వెంపదు హంసకమల లతలు పోషింపదు లలితిగా లలిత దేహ తొడవుల తొడగదు తొడవు. పోతన గారు 4 సార్లు తొడవు అనకపోతే ఇది మర్చిపోతాం. తొడవు అంటే ఆభరణం. ఎందుకంటే తొడుక్కుంటాం కాబట్టి తొడుక్కునేది తొడవు. ఆభరణం తొడుక్కుంటాం కదా, గాజులు తొడుక్కుంటారు కదా, గాజులు తొడగడం అంటారు. ఈ వంకి కూడా తొడగడం అంటారు. వడ్డాణం కూడా తొడగడమే ఇంచుమించుగా. కంఠహారాలు కూడా పైనుంచి తొడగడమే. అందుకని తొడవులు తొడవదు తొడవు. ఆభరణాలు పెట్టుకోవట్లేదు. ఎందుకని తొడవు ఆభరణాలకే ఆభరణం రుక్మిణీదేవి. ఆవిడకి అవసరం లేదు. ఆవిడ పేరే రుక్మిణి, బంగారం నుంచే కదా ఆభరణాలు తయారయ్యేవి. తిలకమిడదు నుదుట తిలకిని తిలకంబు. నుదుటి మీద తిలకం పెట్టుకోవడం కూడా మర్చిపోతుంది. అంటే గమనించండి అమ్మా, నేను ఒక మాట చెబుతాను. వితంతువులైన వారు ఎవరున్నా ఏ అవస్థ వచ్చినా బొట్టు పెట్టుకోవడం మానేయవలసిన అవసరం లేదండి. ఏ శాస్త్రంలోనూ లేదండి, అది అవసరం. ఏమీ మానక్కల. మీరు నగలు వేసుకోవాలంటే వేసుకోండి, వారికి ఏది ఇష్టమైతే అలా ఉండండి. దానికి పెద్ద శాస్త్రాలు గొడవలు పెట్టి మొహం చూస్తే తప్పు అన్నవాడు మొహం చూడమే తప్పని చెప్పేయండి స్పష్టంగా. ఏమి అవి మానమని ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ పెళ్ళి కాకముందే బొట్టు ఉందండి, భర్తతో బొట్టు రాలేదు, భర్తతో పోదు. మనం ఏవో కొన్ని ఆచారాలు మధ్యయుగాల్లో వచ్చేస్తే అవన్నీ పెట్టేసి కనుక ఆ 10వ రోజు చూస్తామండి, ఏడిచేస్తూ ఉంటుందండి ఆవిడ. వీళ్ళు బలవంతంగా ఇలా చెంప మీద కొట్టినట్టు చెరిపేయడం, అంత అమానుషమైన ఆచారం ఇప్పుడు అవసరమా? నీ కర్మ అని తిట్టడం ఏమిటిది? మొగుడికి ఎవరికైనా ఇలా చేశారా? 12 రోజులు తిరగకుండా పెళ్లి చేసేస్తున్నారే. ఎందుకు ఈ ఆచారాలు? ఇవే మనం సంస్కరించుకోవడం అంటే ఇదేనమ్మా. ఋషి సంప్రదాయమైనా ఏదైనా ఋషులు పెట్టలేదు ఇవేవి కూడా. ఇవేవి వాళ్ళు పెట్టలేదు, మధ్యలో వచ్చాయి. వాటిని మనం సంస్కరించుకోవాలి. అంచేత ఇది మీకు ప్రమాణం. ఇక్కడ ఆవిడ బొట్టెట్టుకోవడం అంటే పెళ్లి కాకముందే బొట్టుంది, పెళ్ళయ్యాక బొట్టుంది, వితంతువైనా బొట్టుంటుంది, సతంతువైనా బొట్టుంటుంది. బొట్టు ఎందుకు అంటే మొగుడు బతుకుండడానికి కాదు, బొట్టు వల్లే బతుకుంటే 6 బొట్లు ఎట్టుకుంటాం ఇక్కడ. దాని గురించి కాదు. ఇక్కడ బొట్టు ఆజ్ఞాచక్రానికి చిహ్నం. ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ శుక్లవర్ణాషడానన. ఇక్కడ అమ్మవారి యొక్క కమాండింగ్. ఆజ్ఞాచక్రం అంటే కమాండింగ్ సెంటర్. ఇక్కడ మెదడు ఉండే కేంద్రం ఇదే కదా, అక్కడి నుంచే కదా అన్నిటికీ కమాండ్. అదే లలితా సహస్రం అంతా సైన్సే. మతం ఎక్కడుంది అందులో? మెదడు. ఆజ్ఞాచక్రం అంటే మెదడు, దాని కేంద్రం ఇది. ఇక్కడ ఎర్రటి బొట్టు ఎందుకు పెడతారు? సృష్టి మొత్తం రజోగుణం. రాగాలు, ద్వేషాలు, కోరికలు, గొడవలు అన్నీ రజోగుణమే. వాటి రంగు ఎరుపు. అందుకే ఎర్రటి బొట్టు పెట్టాలి. నల్ల చెరగడితే నల్ల బొట్టు, ఆకుపచ్చ చెరగడితే ఆకుపచ్చడు. సినిమా వేషాలు అంటారు వీటిని. మొత్తం 5 వేషాలు అంటారు. ఎప్పుడు ఎర్రబొట్టు పెట్టాలి.
దానికి ఒక సింబల్ ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. నీ అందం కోసం పెట్టలేదు, దానివల్ల అందం కూడా రావచ్చు, కానీ నీకు అందుకోసం పెట్టలేదు. అది ఎప్పటికైనా ఈ బొట్టు పెట్టుకుంటుంటే నిన్న పెట్టుకున్నాం, మొన్న పెట్టుకున్నాం, ఈవేళ పెట్టుకుంటున్నాం, 60 ఏళ్ళుగా పెట్టుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైనా ఈ భ్రూమధ్యంలో ఉన్న మూడో కన్ను తెలుసుకునే ప్రయత్నం చేశామా? ఆ మూడో కంటి యొక్క గుర్తే బొట్టు. అది శివుడికి ఉంటుంది మూడో కన్ను. ఆయన మొగాడు కదా, మరి బొట్టు ఆడాలదంటే అలాగే మొగాళ్ళకే ఉంది. మూడో కన్ను తెలుసుకునేందుకు మనం చేయాల్సిన సాధనని బొట్టు పెట్టుకుంటుంటే రోజు గుర్తు చేసుకోవాలి. ఎన్నేళ్ళు అయిపోయింది పుట్టినరోజుల మీద పుట్టినరోజులు జరిపించుకుంటున్నాం. ఆధ్యాత్మిక సాధన మనం ఏం చేసాం, అసలు మనకేం అర్హత ఉంది? ఇది గ్రహించుకోవడం కోసం బొట్టు, అంతేగాని భర్తకి దానికి ఎటువంటి సంబంధము లేదు. ఆయన కట్టాడు మంగళసూత్రం, పోనీ తీసేయండి కావాలంటే, పెద్ద విషయం కాదు అది. ఆ వచ్చినవి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి, కానీ మిగిలినవన్నీ ఎందుకంటే తీసేయడం, దాని గురించి పెద్ద అవమానాలు, గొడవలు, ఆచారాలు ఇన్ని అవసరమా? మనుషులను అవమానించారాగా. అది మన సంస్కృతి కాదు, నేను మొహమాటం లేకుండా చెబుతాను. ఇప్పుడు బొట్టు పెట్టుకుంది, ఊరికి మర్చిపోతూ ఉంటుంది, ఒకసారి సరిగ్గా పెట్టుకోదు, పక్కకి వెళ్ళిపోతుంది. చెలికెత్తి వచ్చి పక్కకి వెళ్ళిపోయింది, నా బతుకే పక్కకి వెళ్ళిపోయింది పో అని చెప్పింది. ఇప్పుడు కృష్ణుడు రాలేదు కదా, అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే నా బతుకే పక్కకి వెళ్ళిపోయింది, బొట్టెడితే ఏమైంది, అంత విసుగ్గా ఉంది. కమల గృహము జరదు కమలహస్త, సాధారణంగా వేడి చేస్తుంది చూడండి, మనం ఏసీ వేసేస్తాం వెంటనే. మీ దొడ్డి వైపున కానీ గుమ్మం వైపున కానీ ఎక్కడైనా 4 మొక్కలు ఉంటే అక్కడ కూర్చోండి, గాలి తగిలే చోట హాయిగా చల్లబడుతుంది శరీరం. కాస్త తట్టుకోవాలి, చెమట పడుతుంది. మనకు ముందు పెద్ద జబ్బు ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి కిటికీ వేసేయి, తెర వేసేయి, అన్నీ వేసేయి, ఏసీ వేసేయి, అది కూడా 18లో పెట్టేయి, చచ్చిపోవాలి వణికిపోయి. ఇక్కడ మళ్ళీ దీనికి దొప్పడే కప్పుతాడు. ఏంటిది, నువ్వు 18లో ఎందుకు పెట్టే, దొప్పడి ఎందుకు కప్పావు, సన్నాసి. ఏసీ పని చేయాలన్నా సరిగ్గా మన ఆరోగ్యం బాగుండాలన్నా కనీసం 24 ఉండాలి. 24, ఇంకా ఒకటి ఎక్కువ ఉన్నా మంచిది. 24 అది పద్ధతి లేదండి. చిన్నపిల్లలు కూడా అలవాటు చేసి, వీడు చిన్నపిల్లడా ఎక్కేసి నొక్కేస్తాడు, అక్కడ వాడు 16 పెట్టేస్తాడు. వాడు అటు ఏసీ వాడు ప్రాణం తీస్తోంది, వీడు దుప్పటి దేనికి నీకు? ఇది దుప్పటి కప్పుకునేంత చలిస్తే ఏసీ వెయ్యకయా? ఏదో ఒక పద్ధతి కట్టుబడాలి కదా. కమల గృహము, తామర పువ్వుల కొలను దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు వేడి చేసిందింట. విరహ బజారం అంటే వేడే కదా, అక్కడ తీసుకెళ్ళేవారు. ఆవిడ నేను రానని చెప్పిందిట, ఎందుకంటే విరక్తి వల్ల. కానీ పోతన గారు ఏమంటాడు, కమల గృహము జరదు కమలహస్త, ఆవిడ చేతులే పద్మాలండి, మళ్ళీ తామర పువ్వుల కొలను ఆవిడికి ఎందుకండి పని లేక. ఇంతంతా ఎందుకయ్యా ఇదంతంటే, గారవించి తన్ను గైకొన వనమాలి రాడు తగవు మాలి అనుసు. ఏం గొప్ప ప్రయోగం అది, వనమాలి. ఆయన వనమాలి గది ఈశాన్కి సింఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఆ పద్మమాల ధరించినటువంటి ఆయన వనమాలి, ఆయన రాడు. నా బతుకు తగవు మాలి అంటే న్యాయాన్ని విడిచిపెట్టి, మాలి అంటే విడిచిపెట్టి, పనికి మాలిన వాడు అంటే పని విడిచిపెట్టి బద్ధకంగా కూర్చున్నాడు. జోలి మాలిన పనికి పోరాదు అంటే నీ జోలి ఏదో నువ్వు చూసుకో, వేరే పని నీకెందుకని, నీ జోలిని విడవద్దు, అది జోలి మాలిన పని. పనికి మాలిన వాడు అంటే పనిని విడిచిపెట్టేసి బద్ధకంగా పడుకున్నాడు. అలాగే తగవు మాలి అంటే కృష్ణుడు న్యాయం చేయడంలా అన్యాయం చేస్తున్నాడు. రాడు వనమాలి తగవు మాలి అనుసు అని ఆవిడ పాపం బాధపడుతుంటాడు.